హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనుష్యుల దృష్టి, మనుష్యుల చూపు వేరు, దేవుని దృష్టి వేరు. మనుష్యులు సంఖ్యను చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తారు. కాబట్టి అలాంటి హృదయాలు కలిగి శ్రద్ధగా తొందర ఏమీ లేకుండా ప్రశాంతంగా దేవుని మాటలు విని మనం మేలు పొందుకుందాం. ఒక్క దేవుని వాక్యము తప్ప మనం ఎప్పుడు మారలేము కూడా. ఎవరు మనల్ని మార్చలేరు. మనిషిని రూపాంతరపరిచే శక్తి, ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, ఒక్క దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. గొంగలి పురుగు అర్థమైన సీతాకోశలుగా మారినట్టుగా గొంగలి పురుగు లాంటి మనల్ని దేవుడు ప్రేమించి రక్షించి తన బిడ్డలుగా చేసుకొని ఈ ఆకారం, ఈ స్వరూపం ఇవన్నీ పోయి అందరూ ఇష్టపడే అందమైన సీతాకోశలుగా మనం మారాలి అంటే ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని ఆశ్రయించాలి. మనస్సు మారితే తప్ప మనిషి మారినట్టుగా అనిపిస్తాడు, తర్వాత అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. మనస్సును మార్చాలి అంటే అంతరంగంలోకి పోయే మాటలు కావాలి. హృదయాన్ని చీల్చి అంతరంగంలోనికి చొరబడి కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరగలిగిన శక్తి గల ఖడ్గం వాక్యమే. ఆ వాక్యానికి చూపిస్తే మనకు తెలియకుండానే మార్పులు చోటు చేసుకుంటాయి మన జీవితంలో. మనకు తెలియకుండానే మన ఆలోచనలు, మన వైఖరులు, అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. అందుకోసమే దేవుని సన్నిధిని మాటి మాటికి మనం అనుభవిస్తున్నాం. ఇది మన ధన్యత. మంచిది, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సాతాను వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోగలిగితే సాతానుతో ఎలా వ్యవహరించాలో మనకు అర్థమవుతుంది. ఒక మనిషి ఎలాంటి వాడో మనకు అర్థమైతే ఆ మనిషితో ఎట్లా మాట్లాడాలో, ఎట్లా వ్యవహరించాలో అర్థమైంది. బొగ్గును ఎలా పట్టుకుంటాం, నిప్పును ఎలా పట్టుకుంటాం? బొగ్గును టకీమని 2 ఏళ్లతో పట్టుకుంటాం. అదే నిప్పును పట్టుకోవాల్సి వస్తే చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం. కారణం నిప్పు కాదు. అవగాహన లేదనుకోండి, బొగ్గును పట్టుకున్నట్టుగా నిప్పును పట్టుకున్నాం అనుకోండి, చేతులు కాలిపోతాయి. అట్లాగే సాతానుతో ఎట్లా వ్యవహరించాలి, అట్లా వ్యవహరించాలంటే సాతాను వ్యక్తిత్వం తెలియాలి కదా. అందుకోసమే ఒక పార్ట్ ఏంటంటే సాతాను ఎటువంటి గుణ లక్షణాలు కలిగిన వాడు, ఎటువంటి గుణాలు సాతానుకు ఉన్నాయి, వాటి స్వభావం ఏంటి, ఎట్లా కనుక్కోవాలా అంటే మనకు బైబిల్లో ఒక మాట, పేరును బట్టి గుణం తెలుస్తుంది. దేన్ని బట్టి? పేరును బట్టి గుణం తెలుస్తుంది. అందువల్ల బైబిల్లో సాతానికి ఇవ్వబడిన పేరేంటి అని అన్ని ఎడిట్ చేసుకొని ఒక చోట పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క పేరు ఒక్కొక్క గుణాన్ని సూచిస్తుంది. ఆ గుణాన్ని స్టడీ చేయడం ద్వారా ఓహో సాతాను ఇలాంటి వాడు అని మనకు అర్థమవుతుంది. అందులో మొదటిది, సాతానుకి ఏం పేరు ఇవ్వబడింది? వెలుగు దూత కాదు, వాడు వెలుగును పోగొట్టుకున్నవాడు, కానీ వేషం వేసుకొని మన మధ్యకు వస్తున్నాడు. కాబట్టి వాడు వేషం వేస్తాడు, జాగ్రత్త. వేషాన్ని చూసి మోసపోవద్దండి. అలా మోసపోవడానికి ఒకసారి సమూయేలు సిద్ధపడ్డాడు. యెషై 8 మంది కుమారుల్లో ఒకరిని అభిషేకించమంటే నంబర్ 1 అని పిలిచాడు. నంబర్ 1 అనగానే ఎవరు వచ్చినారు? ఏలియా వచ్చినాడు. ఏలియా మీద పెద్ద కుమారుడు, హైట్ ఉన్నాడు, లావు ఉన్నాడు, స్నానం చేస్తున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు. నడుచుకుంటూ వచ్చేసరికి కూర్చోలేకపోయినాడు. ఎవరు? సమూయేలు ప్రవక్త. మనలాంటి కూడా కాదు. లేచి ఇంకా దేవుడిని కూడా ఇంకా తైలము గుడ్డిని ఓపెన్ చేస్తున్నాడు. ఎందుకు? ఎత్తిన పోసి అభిషేకిస్తారు.
దేవుడు కొంచెం ఆలస్యం ఎందుకు పోస్టర్ ఉన్నాడు మనిషి కానీ సమయం కొంచెం 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 ఏం సార్ మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను ఆంతర్యాన్ని చూస్తాను. అతను ప్రభు నేను రాసంటే మంచి హైట్ వెయిట్ ఉండాలనుకున్నాను, అన్ని సరిపోయినాడు, దీనికంటే నీ ఆడ సెకండ్ ఛాన్స్ ఎందుకు లేదని పడినట్టు దేవుడు అన్నాడు. నేను కోరుకోలేదా అయిపోయాను. ఇంకా సమయాలు నువ్వు చెప్పే వరకు నేను కూడా లేకపోవడం తెలుసు. నంబర్ 2 నేను కోరుకోలేదు, నంబర్ 3 నేను కోరుకోలేదు, నంబర్ 4 నేను కోరుకోలేదు, అందరూ అయిపోయినా నేను కోరుకోలేదు. ఏం ప్రభా ఏమన్నా మిస్ అయినావా? అందరూ వచ్చినారు కోరుకోలేదంటే అప్పుడు అడిగిన డౌట్ వచ్చి ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళ నాన్న ఎందుకు దాన్ని పిలిపించలేదంటే ఈయన అవసరం వాళ్ళు అనుకున్నాడు. ఈ 7 మంది సెలక్షన్ లిస్ట్ అయిపోయారు, ఈయన వరకే అడుస్తుంది. కానీ దేవుడు అన్నాడు పిలిపించాడు, నేను ఇక్కడే ఉంటాను చేద్దాం. అంటే మనం ఎత్తును చూసి, అందాన్ని చూసి, ఉద్యోగాన్ని చూసి, ఐశ్వర్యాన్ని చూసి, వాహనాన్ని చూసి, హక్కు ఆర్పాటాన్ని చూసి మోసపోతూ ఉంటాం. కనిపించే వాటి మీదనే దృష్టి కానీ కనబడని వాటిని మనం పట్టించుకో. మన కళ్ళంతే అంతవరకే చూస్తారు. ఎప్పుడైనా చూడండి, దేహముల అవయవాలు 2 భాగాలు, కనిపించే అవయవాలు, కనిపించని ఉన్నాయి లేదా అవయవాలు, కనిపించిన అవయవాలు. కనిపించేవి చెప్పండి, ముక్కు, కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కనిపిస్తాయి. మనం ఎవరన్నా శూన్యకు పోయినప్పుడు ఏమి చూస్తాం? ఇవే కదా. ఓపెన్గా చెప్పండి, పెళ్లి చూపులకు పోతే శూన్యకు పోయినా అంటే ఏం చూసి వస్తారు? అవి ఒకరి కళ్ళలో చూస్తారు, బయటకు వచ్చి మాట్లాడుకుంటుంటారు. నువ్వు చూసినావా లేవో, కన్ను కాడ మనసు చూసినావా? నేను చూడలేదే, నేను బాగా చూసిన దగ్గర కూర్చొని పాపని అంటే ఇంకొక నువ్వు చూసినావు నడిచేటప్పుడు కొంచెం ఖాళీ వేస్తూ చూసినావా అంటే ఇంకా నేను చూసినారని ఈ తీసినప్పుడు చూసినా. ఇంకొక అంటది ఆ శివుడు కొంచెం ఎక్కువ శివుడు లేక నీళ్ళబ్బా బాగుంటుంది కదా దానికి పర్వాలేదు కానీ కొంచెం ముక్కు అది అడిగింది అలా కొంచెం లేసింటే సరిపోయింది. బయట డిస్కషన్ అంతా ఇదే కదా. ఒక మాట అడుగుతారు, ఈ కనిపించే అవయవాల వల్ల బతుకుతున్నామా, కనిపించని అవయవాల వల్ల బతుకుతున్నామా? మనం కనిపించని అవయవాలు చెప్పండి, గుండె, లివర్, ఊపిరితిత్తులు, ఇంకా అదే ఇంగ్లీష్లో ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఏమంటారు కదా, ఇవన్నీ ఉంటాయి కదా. అసలు దీనివల్ల మనం బ్రతుకుచున్నాం. నేను ఒక మాట అడుగుతాను, పర్యావరణాలు పోయిన బతుకోవచ్చు ఉన్నటువంటి ఈ 2 చూపు కట్ అయినాయి, ఏమో చచ్చిపోతామా? ఏం సాగు, శూన్యకి కారణం ఉంటుంది అంతే. ఇంటుండడానికి ఏం సాగు. నేను అడుగుతాను, 2 కళ్ళు పోయిన బతుకోవచ్చున్నా బతకలేము? మనకంటే దర్శనం బతుకుతారు లైట్ వాళ్ళ సంతోషం చెప్పడానికి కాదు, చూపులు వేసుకుంటారు గీళ్ళకుండా. కొన్ని కళ్ళు కనిపించిన 4 చూపులు రావడం లేదు, 24 గంటలు కళ్ళు కనపడడం కదా. మీకే చూస్తే దాని దగ్గర సార్ కళ్ళు లేకపోతే నేను మనిషి ఉంటే సార్ కంటున్నారు. వాళ్ళ ఆనందం వాళ్ళది. నేను ఒక మాట, 2 చేతులలో బతుకుతున్నాం లేదా? 2 కాళ్ళు లేనలో బతుకుతున్నారు. ఒకవేళ ముఖ్య కట్ అయిందనుకో ఏం సాగం కదా. శూన్యకి కారణం ఉంటుంది. కానీ లోపల అవయవాలు ఒకటి ప్రాబ్లం వచ్చిందనుకోండి బతుకుతాము. లివర్ చిడిపోవడం ప్రారంభించిందనుకోండి కొన్నాళ్ళకే చేస్తాం. బయట నువ్వు ఎంత బాగున్నా, నేను పనిచేసే స్కూల్లో ఒక వాలంటీర్ పనిచేస్తుంటే 15-18 ఏళ్ళ కింద చెప్తున్నాను. ఆయన భార్య చక్కగా అందంగా ఉంటుంది, చిన్న పాప ఉంటుంది. ఒకసారి శివుడు పోయే లోపల సార్ మా భార్య చనిపోయింది సార్. స్టన్ అయింది. 23 ఏళ్ళ అమ్మాయి, సన్నగా ఉంటుంది, చూడడానికి చక్కగా ఉంటుంది. పాప పుట్టి కూడా నిలుగుతాను. ఎటు చనిపోయిందంటే లివర్ అంతా చెడిపోయింది సార్. పైకి బాగుండి అవయవాలన్నీ, కానీ లోపల లివర్ ఏమైంది. కానీ మనం ఎవరిమైనా లోపల అవయవాలను దృష్టి పెడతామా?
పెళ్లి చూపులు పోయి అమ్మాయి కాడికి పోయి అన్న ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయి ఒకసారి తీస్తుంది గుండె బాగా పడుతుందా? ఎవరిని అడుగుతారు? అడగరు కదా. నీ ముక్కు బాగుందే, కాలు బాగుందే. మన దృష్టి అంతా బయటికి కనిపించేది రంగు ఎట్లుంది, చర్మం ఎట్లుంది, కళ్ళు లావు ఉన్నాయి, గుడ్లగొవ్వులు ఎట్లున్నాయా, ఇట్లే. కానీ లోపల అవయవాలు ఏమన్నాయి? అట్లాగే మన చూపు వేరు, దేవుని చూపు వేరు. మనము వేషాన్ని చూసి మోసపోద్దండి. ఈ పైకి కనిపించే అవయవాలు కొంతమంది పైకి చూడడానికి అంత బాగుంటారు, కానీ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలిసిన అన్ని అవయవాలు అద్భుతంగా పనిచేస్తే అంతకన్నా మనిషి కావాలా? ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలిసిన అటుపల్లో పట్టించుకోరు. దేవుని దృష్టి వేరు, మానవుల దృష్టి వేరు. మన దృష్టి లోపలికి పోవడంలే, పైకి మాత్రమే. ఫిజికల్ అపియరెన్స్ కార్లో పోవచ్చు, కానీ నెమ్మది ఉందా? నడుచుకుంటూ పోయిన వ్యక్తి నెమ్మది పడుతుంది. రాత్రి ఏసీ ఉంది, గల్లం పడుతుంది, నిద్ర రాక గుళ్ళకి తిరుగుతుంది. ఏమంటే నిద్ర రావడానికి వేస్తారు, గుబులు అంటుంది. ఇంకొకడు బజార్లో పడుకొని గుడకబెట్టి నిద్రపోతాడు. పరుపు లేదు, సాపలేదు. బైబిల్ మాట కష్టజీవులు కొద్దిగా తిన్నా, ఎక్కువ తిన్నా సుఖ నిద్ర. 2 దినాల్లో సుఖ నిద్ర. ఒక పేరు తెచ్చుకోవాలి, కష్టజీవులకు పేరు తెచ్చుకోవాలి, సుఖజీవులుగా. 2 దినాల్లో దేవుని కంటే సుఖముని ఎక్కువగా ప్రేమించు వారు తయారైనారని తిమోతికి రాసిన పత్రికలో పౌలు రాశాడు. సెల్ఫ్ లవర్స్ ఎక్కువైనా, స్వార్థప్రియులు, లవర్స్ ఆఫ్ మనీ, ధనాపేక్షలు, దేవుని కంటే కూడా సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత. కొంచెం చెమట పుట్టకూడదు, కొంచెం ఇబ్బంది కలగకూడదు. లాస్ట్కి నాటకాలు అంటే మనం ఆలోచన చేద్దాం. మన పర్స్పెక్షన్ వేరుకుంటాం. దేవుని దృష్టి ఎలాంటిదో మన దృష్టి అలాంటిది. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి. సృష్టి ఎట్లా కనిపిస్తుంది? నీ దృష్టిని బట్టి. నీ దృష్టి బాగుంది. మోషే దృష్టి కలగబోయే బహుమానం మీద ఉంది. కాళ్ళకాడి ఐశ్వర్యం మీద, రాజు కావడం మీద, పరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడం మీద, సుఖభోగాల మీద లేదు. మన దృష్టి అంతా కాళ్ళకాడి చూపెట్ట, కాళ్ళకాడి చూపెట్ట. సార్ 20-30 ఏళ్ళ బతుకు సార్. మోషే అట్లా అనుకోలేదు. కలగబోయే బహుమానం ఏంటి అనుకోలేదు. అందుకే సాతాను వేషం వేస్తాడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. వాని నేచర్ కనుక్కోండి. ఇది వేషమా ఒరిజినలా? వేషమా ఒరిజినలా? ప్రార్థనలు పరిశీలన గురించి చెప్పాడు. వీళ్ళు వేషధారులై వీధుల్లో నిలబడి, సంతములలో నిలబడి ప్రార్థన చేస్తారు. అది ఒరిజినల్ కాదు, అది డూప్లికేట్. దాన్ని చూసి మోసపోదు, దాన్ని చూసి మోసపోదు. మనుషులకు కనబడాలని చేసే ప్రతి ప్రార్థన కూడా అది సరైనది కాదు. కొంతమందికి జీర్ణించుకుపోయింది. అందరి ముందరనే ప్రార్థన చేయాలి. ఎవరు చేసినప్పటికే కదండి. నిజంగా దేవుని బిడ్డవైతే నేను ప్రార్థనలో ఏకీభవించి ఆమేనంటే నేను చేసినట్ట కాదా? ఇంకెందుకు బాధ నీకు? నేను నన్ను ప్రార్థనకు పిలవలేదని బాధపడుతున్నావు అంటే నీకు సరైన పర్ఫెక్షన్ లేదు, పర్సెప్షన్ లేదు. ఎందుకంటే చెప్పిన ఒక ఆయన పెళ్ళిలో నేను రిసీవింగ్ అంటే నడిపిస్తున్నాను. దాదాపు 70 ఏళ్ళ సేవకుడు కట్టెపట్టుకొని నడుచుకుంటూ వచ్చాను. ఆయన నడుచుకుంటూ వచ్చేది నేను చూసిన, కూర్చున్నది చూసిన. మనసులో అనిపించింది, దైవ సేవకుని పిలిపించి ప్రార్థన చేద్దాం ఒకసారి. మళ్ళీ అక్కడలోనే ఆలోచన. ఆయన నడుచుకుంటూ కుట్టుకుంటూ వచ్చినాడు కదా, అంతమందిలో ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలా, వీటిని పిలిపించి స్టేజ్ ఎక్కించి అని
మనసులో అనుకొని మళ్ళీ వద్దులే, ఆయన పెద్ద అయిన ఎందుకులే. అంత అయిపోయిన తర్వాత ఆయన వందనాలు అనుకోలేదు, వందనాలు చూసుకున్నారు. వెంటనే ఒక మాట్లాడు, ఏం నేను కనపడలేదా నీకు అన్నాడు. కనిపించిన అంకుల్, మీరు వచ్చి నేను చూసినా, కూర్చుని నేను చూసినా, మరి ఏం ప్రార్థన కూడా తెలుసు నీకు తెలుదా అన్నాడు. అనుకున్న అంకుల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని. సరే అంకుల్ సారీ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇదే ఉంటారు, ప్రార్థన చేస్తారండి అని. ఆయన ఏమన్నాడు సార్, అందరూ పోయినాక ఏం చేస్తారు ఇప్పుడు? అందరూ పోయినాక అంటే ఆయన ఆశ ఏంటి, ఎప్పుడు చేయాలని? అందరూ ఉన్నప్పుడు. ఇప్పుడు పలానా దైవ సేవకుడు వస్తారంటే ఆయన కంటే అంట ఏంటంటే లేట్ అయితే అందరి ఇంట నిలబడిన ఇక్కడ తీసుకున్నారు. వదనాలంటూ వదనాలంటూ ఆ వదనాలు 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 అని అందరికి ఇంటికి చెప్పుకుంటే ఇంటికి రావాలి. ఇంట కొట్టి మా ఇంటికి ఇంటని అందరూ తలలు ఉంచుకొని ముసుకేసుకుంటే ప్రార్థన చేసుకుందాం అన్నారు. అప్పుడు అందరూ చూడాలి. అప్పుడు ఈగో సాటిస్ఫై. అంతవరకు కసిమిసి కసిమిసి కింద కూర్చొని నన్ను పిలిచలేదంటే అసలు విశ్వాసమే. చెప్తున్నా, నీకట్లాంటి బుద్ధిహీన బుద్ధి అంటే ఎంతమందిని పిలుస్తారు? ఒకరు పిలుస్తారు ప్రార్థన చేయాలి. 24 గంటలు అందరూ పిలుస్తారు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? బయటలో కొన్ని చోట్ల చూస్తున్నా నాకు అది నచ్చదు. 3 పేరు పిలుస్తారు. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన మొదటగా సోదరుడు దావీదు చేస్తాడు. ఆ దావీదు తర్వాత ఎఫ్రాయిం చేస్తాడు. తర్వాత పేతురన్న చేస్తాడు. ఏంటికి 3 అకామిడేషన్ చేయాలి కదా. ముందు ఇల్లు ప్రారంభ ప్రాంతంలో కొట్టేస్తే నేను కనుక మిగిలిన వల్ల చూసుకోవచ్చు అని. ప్రార్థన అందుకు ఉపయోగించుకుంటావా? 3 అకామిడేషన్ చేయడం కోసం ప్రార్థన పెట్టినారా? ప్రార్థన ఒకరు చేస్తే అయిపోయింది కదా. ఎంత మందిలో ఉండనివ్వండి, ప్రారంభ ప్రార్థన ఒకరు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, అయిపోయారు. వాళ్ళు నచ్చలేదంటే నేనేం చేస్తున్నాను? వాళ్ళ కోసం నేను 3-4 పెడతా ఉంటే అన్నిలు ఏమనుకుంటారు? ఎవరు చేసినప్పుడే కదా ప్రార్థన. ఎందుకు 3 చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు అనుకోరా? ఏమైతుంది ఎప్పుడు? ఈ జ్ఞానం లేదా? అందుకే మనుషులకు కనపడాలి 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 ఈ ఆలోచన నీకుంటే మరి దేవుడి కనపడాలన్న ఆలోచన ఎందుకు రాదు నీకు? దేవుడి కనపడాలన్న ఆలోచన. మనుషుల మీద ఉన్నంత భయము దేవుని మీద నీకు భయం లేదు. ఆదివారం ఆరాధనలో కూడా లేచిపోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆరాధనకు వస్తారు, రావడమే పరిగెట్టుకుంటూ వస్తారు. నేను చెప్తున్నాను, నిజంగానూ దేవుని బిడ్డవైతే బాగా సిద్ధపడి 5 నిమిషాలు వచ్చి ముందర కూర్చోండి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసు నీ హృదయం. 5 నిమిషాలు గమ్మున కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని ఎదురు చూడండి టైం కోసం, ప్రారంభ ప్రార్థన కోసం. ఎంత ప్రశాంతంగా ఆరాధిస్తుందో తెలుసా? లేదు అంత గజిబిజి అలా పనులు చేసుకుంటారు. మధ్యలో వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మనసు పెట్టుకొని ఏం ఆరాధిస్తావు? అంత అవసరమా? ఒకవేళ అంత బిజీ ఇంటికనే ఉండవు. ఎందుకంటే ప్రశాంతత లేకుండా ఏం చేయాలి చెప్పండి? ఇంటికి వచ్చి ఒక 5 నిమిషాలు రాలే మరి పెద్ద చేయలేని కార్యమా చెప్పండి? కాకపోతే నిర్లక్ష్యం. మళ్ళీ లేచిపోతారు. ఎప్పుడు లేచిపోతారు? పనులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లేస్తారు? ఎప్పుడు లేచి ఇంటికి పోతారు? కానుకలు అయిపోయినా కూడా ఏ టైం చెప్పాలి? కానుక వేసినాక ఇక వాక్యానికి పిలిచడానికి ఫైనల్ మెసేజ్ ముందు ప్రార్థన చేస్తారంటే అప్పటికే చిప్పులు ఇప్పులు వేసుకొని వెహికల్ మొత్తం సర్దుకొని రెడీగా ఉంటారు. ఎప్పుడు ప్రార్థన చేయాలా? అందరూ కళ్ళు మూసుకోవాలా? అప్పుడు నేను ఎందుకు నీకు అట్లా వచ్చింది? ఎవరు చూడకున్నప్పుడే పోవాలని వచ్చింది కదా నీ ఆలోచన. దాని అర్థమైంది కదా. వీళ్ళందరూ చూడడం లేదు, దేవుడు చూడడా? ఇదేనా నీ జ్ఞానం? మనుషులు కళ్ళు మూసుకున్నారు లేదు. నేను చెప్తున్నా, నీకు అంత ధైర్యం ఉంటే కళ్ళు తీసుకున్నప్పుడే చెప్పు. ఏమైనా సహోదరులారా, నాకు చాలా అర్జెంట్ పనింది, అందువల్ల వాక్యం వినకుండా మధ్యలో లేచిపోతున్నాను, నాకు ప్రార్థన చేయండి చెప్పిపో ధైర్యంగా. శాతం మనుషులకే భయపడి వస్తాను చెప్పలేక శాతం. ఇక దేవుడికి ఏం భయపడతాను? దేవుడు చూస్తుంటే తెలియదా? దేవుడి కంటే మనుషులకు అంత భయపడతావేంటి? ఇంకా
కొన్ని కార్యక్రమాలు కొంచెం వేరే వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తాయి. దయచేసి అందరూ ప్రార్థన చేసుకున్నాక కళ్ళు మూసుకున్నాను. ఎవరైతే ప్రకటించినారో వాళ్ళు పక్కన మాట్లాడుతుంటారు. అమ్మాయి ఇట్లా పెట్టు, దీన్ని ఇట్లా పెట్టు, టేబుల్ ఇట్లా పెట్టు. నేను చెప్పేది ప్రార్థన చేసేటప్పుడు అవి చేయాలా? వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ప్రార్థన చేయమని చెప్పిన లేదు ఎట్లా చేస్తాను కదా. నేను చెప్తున్నాను, ప్రార్థన చేసేటప్పుడు ఎవరు కూడా మాట్లాడరు. అయిపోయినాక చెప్పాడు, బ్రదర్ అన్న మీకేమి ఇట్లా పెట్టు, ఇది తప్పేమంటే ప్రార్థన చేయడానికి అందరికి అప్పగించి మనం వెళ్ళి తిరుగుతుంటే మాట్లాడుతుంటే ఏం మెసేజ్ అవుతుంది అక్కడ? ఎవరి కోసం ప్రార్థన? నీకు పడ్డదా ప్రార్థన? మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన అంటే ప్రార్థనే. ప్రార్థన అయిపోయినాక మాట్లాడతావు. మైక్ పెట్టమంటావా, సరి చేయమంటావా? అందరికీ ప్రార్థన పురమాయించి నువ్వు మాట్లాడితే అది వేరే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే అంత ఘోరంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా వాళ్ళు అదే నేర్చుకుంటారు. దయచేసి అట్లాంటి వేషాలకు మోసపోకుండా ఉందాం. సాధారణ పనులు చేస్తాడు మన చేత, అది సాధారణ కార్యమని మనకు తెలియదు. వాటి స్వభావం ఎట్లాంటిది. ఇప్పుడు సమయానికి చేయాలా, ప్రజల్ని ప్రార్థనలో ఏకాగ్రత లేకుండా చేయాలా, పెద్దల్ని వాడుకుంటే వీళ్ళని వాడుకుంటే ఎస్ వాడు వేషం వేస్తాడు. రెండవ దాంట్లోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. రెవల్యూషన్ 12th chapter 9th verse. 9వ వచనం. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు వాడి లక్షణం మొదట్లో కలిసాడు. ఏం చేస్తాడంటే వాడు ఏం పవర్ఫుల్ మోసగాడండి. బహుశా ఇట్లాంటి మోసగాడు ఎవరు లేదు. టైటిల్ రాసుకుందాం, మోసగాడు. వారి పేరు ఏం పేరు చెప్పండి? మోసగాడు. మోసగాళ్ళలో కూడా కేటగిరీస్ ఉన్నాయి. కొంతమంది ఇంటిలో మోసగాడు ఉంటాడు, ఇంటి వరకే మోసం చేస్తాడు. వాళ్ళ అమ్మను వాళ్ళ నాయన అన్ని తీసుకెళ్ళాలి. ఎంత 500 ఏం ఫీజు? ఇంటర్నల్ పరీక్ష డాడీ మనకి ఇంటర్నల్ ఫీజు ఉంటాయి 500. ఈ అంతవరకే మోసం చేస్తాడు. బయట మోసం చేయడం వల్ల వాళ్ళ అమ్మ నాయనలో డబ్బులు ఇచ్చేంతవరకు. కొంతమంది వీధిలో మోసగాడు ఉంటాడు, వీధి మోసగాడు. వీధిలో కొంతమంది టౌన్ మోసగాడు అంటారు, కొంతమంది డిస్ట్రిక్ట్ మోసగాడు, కొంతమంది ప్రకాశం జిల్లాని పోలీసులు అని చెప్పి మోసం చేసినాడు, జిల్లాలో మారి స్టేట్ లెవెల్ మోసగాడు. కొంతమంది కంట్రీ లెవెల్ మోసగాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంటర్నేషనల్ మోసగాడు. మరి సాధారణ అబ్బో దీనికి దేశం కానీ భాష కానీ ఏమంటాం రాదు. సర్వలోకమును మోసపుచ్చేవాడు నువ్వు, నేను ఒక లెక్కనా? వీడి పేరే మోసగాడు. మోసగాడు ఏం చేస్తాడు? వేషగాడు వేషం వేస్తే మోసగాడు మోసం చేస్తాడు. సాతాను చేసేవన్నీ మోసాలే, నమ్మండి. ఇప్పుడు అడుగుతున్నాను, మోసం అంటే ఏంటి చెప్పండి? మోసం అంటే ఏమంటారు? మోసం, నేను మోసపోయిన సార్ అంటాను కదా, అట్లా ఏంటి మోసం అంటే? ఇతరుల చేత నష్టపోవడం మోసం. అంటే అదే నమ్మించి మోసం చేయడం. నమ్మించకుండా మోసం చేస్తారు. కొంతమంది నమ్మించి మోసం చేస్తారు. మీరు ఎప్పుడన్నా మోసపోయినారా? అందరికీ అనుభవాలు. ఎవరు మోసపోవడం ఉండాలి? ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిగా ఎవడో కూడా మనల్ని మోసం చేస్తుంటాడు. ఎంత బాధపడతాం కదా, ఎంత బాధపడతాం. మోసము అంటే ఏమి? కొన్ని భావం తెలుసు కానీ చెప్పడానికి మాటలు దొరకవు. తెలవేం లేదు, అందరూ తెలుసు. మోసపోయిన వాళ్ళు ఉంటారు, మోసం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. మళ్ళీ మనం బైబిల్లో మోసగాడు ఎవడంటే ఎవరంట? నీకే మోసం చేసినాడు యాభై పాపం, ఏదో వాళ్ళ మామూలు చేసినాడు. ఒకసారి చేస్తే మోసగాడికి మోసం. నువ్వు ఎన్నిసార్లు చేస్తాను?
ఎవరు అన్నారా మోసగాడు? యాకోబును పట్టుకొని మోసగాడు 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 అంటాడు. నిజమే లేదు. అది మనం అనేది ఎందుకు అనుకోమంటే, మోసము అంటే ఎప్పుడు అంటామంటే, ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు? మోసం. చేస్తానని చెప్పి చేయకపోతే మోసం. ఆది కాండంలో పండు తినమని చెప్పినప్పుడు తింటే ఏమైతుందని చెప్పింది అమ్మవారి ఆత్మతో. చూడండి 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఏలైనగా తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, దేవతల వలె ఉందని దేవుడికి తెలియని స్త్రీతో ఎవరు చెప్పినారు? అపవాది. అవునా? తింటే ఏమైందో తెలిసిన బాగా వినమ్మా, నువ్వు ఈ పండు తింటే నంబర్ 1 మీ కన్నులు ఏమైంది? తెరవబడతాయి. అంటే ఇప్పుడు మీ కన్నులు ఏమైనాయి? సాధారణ చెప్తే నీకు అర్థం కదా, నా కళ్ళు మూసుకున్నాయని తెలుసుకున్నాయి. ఈ కళ్ళు తెరవబడతాయంటే చాలా థ్యాంక్స్ అపవాది గారు, ఇప్పుడు మా కళ్ళు బాగానే ఉంటాయి ప్లీజ్ అనాల్సిందే కదా. ఏం మాట్లాడతారు? కానీ మనం అంటే ఇంతకన్నా తెలుస్తారేమో ఇంకా అనుకో. రెండవది, మీరు దేవతల వలె. అంటే ఇప్పుడుండే స్థితి నీకు నచ్చలేదా? దేవుడు ఏదేదో తోటేస్తాడు. మిమ్మల్ని పుట్టించడానికంటే ముందు మిమ్మల్ని పోషించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అన్ని చేసినాక ఆదామవ్వలు కలుగ చేసినాడు, ఆదామవ్వలు కలుగ చేసిన తర్వాత ఇవి చేసినాడు. ఆదామవ్వలు బతకడానికి ఏమి కావాలనో, భూమి కావాలా, నీరు కావాలా, గాలి కావాలా, పండ్లు కావాలా, అవన్నీ చేసిన తర్వాత ఆదామవ్వలు పుట్టించాడు. ఇందులో మనం పాఠం నేర్చుకున్నాం. మనకు కావలసినవన్నీ పెట్టిన తర్వాత మనకు పుట్టించినాడు, పుట్టించిన తర్వాత కావలసినవన్నీ చేస్తాడు. ఇదే సూత్రం మీకైనా ఆదామవ్వకైనా నాకైనా. నేను పుట్టక ముందే నాకు కావలసినవన్నీ భూమి మీద. ఎందుకు నీకు డౌట్ వచ్చింది? నిన్ను పుట్టించిన తర్వాత ఆలోచించాలా దేవుడు ఏం కావాలా, ఇప్పుడు ఏం కావాలా, అప్పుడు ఏం కావాలా, అటువంటి విశ్వాసం ఉండాలి. బిడ్డ పుట్టక ముందే తల్లి ఆలోచించాలి, గర్భంలో ఉన్నప్పుడే. అందుకే 6 నెలల నుంచి తిప్పలు పడుతుంటారు. ఏం గుర్తుంటుంటారు చెప్పండి? గర్భంలో ఉండగా పాత చీర తీసుకొని కటింగ్ చేసుకొని ఏం చేస్తుంటారు చెప్పండి? ఫస్ట్ వాడు పడుకోవడానికి మెత్తగా ఉండాలి కదా, అవి తయారు చేసుకుంటారు. తర్వాత నాప్కిన్స్ వడ్డీ పోస్తే ఎట్లా, ఎట్లే చేస్తే ఎట్లా. ఇప్పుడు వాడు పుట్టేవాడు ఏం చేయాలా అనుకుంటాను. అట్లా కాకుండా ప్రభావాన్ని పోయినాక వేసుకోవడానికి బెడ్షీట్ ఉందో లేదో, నేను రోడ్డు రెడ్డి చేస్తే అది కడతారో కట్టరు, సరే పనికి మన్నాడా 6 నెలలు రెడీ చేయబట్టి నువ్వు పుట్టక ముందే నీకు కావలసినవన్నీ రెడీ చేసుకుంటుంది తల్లి. నీకేం పట్టిందిరా? ఈ విశ్వాసం దేవుడి మీద ఉన్నాడు. నువ్వు దేవతల వలె ఉన్నారంటే ఏమంటావు? ఇప్పుడు బాగా లేవని కదా నువ్వు. ఏం తక్కువైంది చెప్పండి? తోటలో ఉన్నాను, ప్రతిరోజు చల్లకుండా దేవుడు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సహవాసం పరిశుద్ధంతో. నీకేం కావాలి? అయ్యగారు నీకు 2 వందనాలు, మాకు ఇప్పుడు బాగుంటాం, ఇంతకంటే దేవత కావాల్సిన పని మాకు అక్కర్లేదు అంటే సాతాను ఏం చేస్తాడు? ఏం చేయాలి? మన దగ్గరికి వచ్చి మా బ్యాంకులో పెడితే 2 ఏళ్ళకి డబల్ అవుతుంది. ఏమవుతుంది? 2 ఏళ్ళకి డబల్. ఎవడన్నా అంటాడు నాకు డబ్బులు కావాల్సిన పని లేదు, నా డబ్బులు నాకు ఉంటే సార్ అంటే ఎవడన్నా మోసం చేస్తాడా? అదిలే మనకు లోపల సంవత్సరానికి కంటే ఏడన్నా చూడన్నా 2 ఏళ్ళకి కాదంట, ఎంతకు? సంవత్సరం అయిపోయి అసలు చెప్పాడు. పోయి పక్కింట్లో అప్పు తెచ్చి ఆడప్పు తెచ్చి పెడతాడు. వాడు సంవత్సరానికి ఎత్తుకో లబ్బోది పడిపోతున్నాడు. వాడు నన్ను మోసం చేస్తున్నాడు. వాడు కాదు, నీ హృదయం మోసం చేస్తుంది. నీ డబ్బులు నీకుంటే సాలనుకోకుండా 2 ఏళ్ళకు డబ్బులు కావాలంటే
అంటే ఎక్కడి నుంచి అవుతాయి? ఎవడో ఒకటి మోసం చేస్తే తప్ప. నీకు ఎందుకు హృదయం అట్లా ఆలోచన వచ్చింది? నాకు ఆలోచనే లేదనుకోండి, ఎంతమంది ఇంటికాడ కూర్చున్నా ఇది కట్టండి, లోన్ కట్టండి, గోల్డ్, ఇది అగ్రి గోల్డ్, ఎన్నెన్నో. నాకు అవసరం లేదా సార్? నెలకు కూర్చుంటే చెక్ వస్తుందా? నాకు అవసరం లేదా? నాకు చెక్ వద్దు, నా జీతం వస్తే సార్, నా అవసరాలు తెలుస్తుంది సార్, నాకెందుకు లేదు సార్, ఫ్రీగా వస్తే సార్. ఓసారి 10,000 వచ్చింది, ఒకసారి 20,000 వచ్చింది, ఒక 30,000 వచ్చింది. ఒకడు అట్లా మోసపోయి 20 ఎకరాల పొలం అమ్ముకుని బికారి తెలుసా? దయచేసి గుర్తుపెట్టుకోండి, సాతాను స్వరం మోసగించే స్వరం, దేవుని స్వరం సత్య స్వరం. మనకు ఆ మాటలే నచ్చుతాయి. అవ్వకు మోసం మాటలే నచ్చినాయి. మీ కనులు తెరవబడతాయి, మీరు దేవతల వలె అవుతారు అంటే నా మనల్ని కూడా ఎట్లా కనిపిస్తుంది తెలుసా? దేవుడు మిమ్మల్ని ఏం ప్రేమిస్తున్నాడు, మీకు ఏమి ఇచ్చినాడు, ఏమి ఇయ్యలేదా? నేను అడుగుతాను, ఏం తక్కువ అయిందో చెప్పండి. మనకు ఏం తక్కువ చేసినాడు దేవుడు? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకు ఏమీ తక్కువ చేయలేదు, ఏమి తక్కువ చేయలేదు. నమ్మండి. ఎవరన్నా నీకు తక్కువ చేసినాడన్నా కానీ నా దేవుడు నాకు న్యాయంగా అనుగ్రహించినాడు. ఇట్స్ కరెక్ట్. నా దేవుడు న్యాయవంతుడు, ఆయన నాకు ఎప్పుడు తక్కువ చేయడు అని చూడండి. ఎవడు మనల్ని మోసం చేయడు. ముందుగానే మనకు అటువంటి మనస్సు ఉంటే ఎవడైనా మోసం చేస్తాడు. తక్కువ పట్టుకుంటాడు. ఇప్పుడు పోయారు సాతాను మోసగిస్తాడు, జాగ్రత్త. మధ్యలో లేచిపో అంటాడు, పగ తీర్చుకో అంటాడు. నమ్ముతావు కదా? వాడంతా చూడు అంటాడు. చూసిన తర్వాత ఏమవుతుంది? దేవుడు ఏం చెప్తాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? పగ తీర్చుట వదిలేస్తాడు. దేవుడి మాట నమ్మం, సాతాను చెప్పిన మాట నమ్మం. వాడంతా చూడు, ఏమన్నా వాడు ఎంతటో పట్టుకుంటారు, ఏమవుతుందా? వాడంటే నువ్వు పడాలా? వాడి కథ చూడంటావు, రోషన్ తెప్పిస్తాడు, చూస్తావు, వాడు చస్తాడు, నువ్వు జైల్లో. ఆ కుటుంబం వీధుల పాలవుతుంది, నీ కుటుంబం బజార్ అడ్డక తింటారు. నీకు సాతాను స్వరమే మంచి స్వరం కదా, దేవుడి స్వరం ఇష్టం ఉండదు కదా. అయ్యా క్షమించయ్యా, భగవాన్ని క్షమించు, వాడిని పగలు పెట్టుకోవద్దంటే ఎంత ప్రశాంతంగా ఉంటావు, బాగా నిద్రపోతావు అని దేవుడు చెప్తే దేవుడి స్వరం మాకు నచ్చదు. ఈ స్వరమే బాగుంటుంది. పగ తెచ్చుకో, కథ చేసుకో, ఎదుటి వాడితో మాసించకూడదంటే నీకు నచ్చదు. ఏం బాగుంది చెప్పండి? అదే వేరే వాళ్ళు కట్నం నడ్డి తీసుకుని బాగా చెప్తాడు, చాలా దేవుడు చెప్పిన మాట నచ్చదు కదా. ఇదే చూడండి వచ్చిందంట. సాతాను స్వరం ఆకర్షించినంతగా దేవుడి స్వరం విశ్వాసం ఆకర్షించడం లేదు. పైకి విశ్వాసులే కానీ దేవుని వాక్యం చేత ఎంతమంది ప్రభావితులు అవుతున్నారు చెప్పండి? చీమ కుట్టినట్టు కూడా లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒక్కరన్నా వాక్యం విన్న తర్వాత మనసు మార్చుకొని వారం మారే వాళ్ళు ఉన్నారు. నేను ఒక వ్యక్తి చూసాను, ఒక వారం వాక్యం చెప్తే మళ్ళా వారం వచ్చేసరికి చేంజ్ కనపడి ఇటువంటి వారు కావాలనిపించింది. అంతవరకు లేకొచ్చేవాడు నడిపించే నాయకుడు ఆదివారంలో 20 నిమిషాల ముందు కూర్చోడు. అందరికన్నా ఎవడు మనం రావడం చూడకూడదు సంఘంలో. ఒక వ్యక్తి నేను 9 గంటలకు ఆరాధన అంటే 8:30కి ఇంటికి తాళం పడతాను. భార్య బిడ్డలు అందరూ కలిపి వచ్చి మందిరంలో అన్ని సెట్ చేసి కిటికీలు తెరిచినారా, గాలి వస్తుందా, బాటిల్స్ ఉన్నాయా, నీళ్ళు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, అన్ని వెరిఫై చేసి 5 నిమిషాల ముందర కూర్చుంటాను. నేను మరి ఆడ గడియారం పడగానే ప్రారంభం ప్రార్థన చేస్తాను. ఇది ఇతరులకు మార్గదర్శకం. లీడర్ అంటే ఇప్పుడు ఉండాలి. లీడర్ అంటే ఎప్పుడో అర్ధగంట లేటుకు వచ్చేవాడు కాదు అని వాక్యం చెప్తే మరుసటి వారానికి తెలిసిన పాత్ర సిద్ధం చేసి, ద్రాక్షరసం సిద్ధం చేసి, బట్టలేసి అన్నేసి కూర్చున్నాడు. సార్ బాటిల్స్ కూడా తెప్పించిన సార్, 20 బాటిల్స్ కిటికీలలో పెట్టమంటారా? మధ్యలో నీళ్లు తాగితే లేచిపోతారు కదా, లేచిపోకుండా అందుబాటులో అంటే అదే తీసుకొని అదే తాగుతారు. మంచి అలవాటు. కొన్ని స్థలాల్లో మంచిగా నేర్చుకుంటారు. ఒక ఇంట్లో అంటే బాగుంది కదా, ఏం పెట్టినా తెలిసి ఇక్కడ కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీలలో పెట్టారు మంచి బాటిల్స్. ఎవరు లేచిపోకూడదు. నీళ్ళు దెబ్బకి తాగుతా కదా, 4 బాటిల్ ఆ కిటికీలో. ఇది బాగుందంటే
వారానికి కొనేస్తున్నాడు 20 బాటిల్ పెడుతున్నాస్తాను. ఇటువంటి వారు కాదు, వాక్యము చేత ప్రభావితులై మార్పు చెందేవారు కాదు. మోసగించే స్వరము కాదు దేవుని స్వరం. దేవుని స్వరం సత్య స్వరం, సత్యాన్ని చెప్పే స్వరం. మనకు అది దొంగతనం చేయకూడదు, తప్పేముండదు. నీకు ఏమైనా మోసం ఉన్నా దొంగతనం చేసుకో అంటే నీకు నచ్చదు, చెయ్యొద్దంటే నచ్చదు. లేకపోతే నేను బాధలు పడతావు, ఎవరు దానికి చెప్పండి. అందుకే దయచేసి సాతాను యొక్క లక్షణం ఏంటంటే వాడు మోసపోతాడు. మోసగించొద్దు, మోసపోవద్దు. మూడవది చూద్దాం. మూడవ పేరు మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. వచ్చింది, పదం వచ్చింది, పేరు వచ్చింది కదా. ఏం పేరు చెప్పండి? శోధకుడు. శోధకుడు సామాన్య పేరు ఏంటి చెప్పండి? ఇప్పుడు శోధకుడు కాబట్టి మరి లక్షణం చెప్పండి. గుణం రాసుకొని శోధిస్తాడు అని రాసుకోండి. వేషం వేస్తాడు, మోసం చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఏమర్థమైంది శోధించడం అంటే? శోధించడం అంటే 3వ వచనం పూర్తి చదవండి. ఇప్పుడు ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, ఎవరి దగ్గరికి? యేసే దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే, అంటే ఆ మాట అనేది కదా, నువ్వు మొగోడు అయితే అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే వాడు ఆ పని చేయలేకపోతే వాడు తెచ్చుకుంటాడు అన్నమాట. సాతాను కూడా ఏం చెప్తుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే నో ఆప్షన్, నువ్వు చేసి తీరాలా. తర్వాత ఈ రాళ్ళు అంత టెంప్ట్ అయితే ఎట్లా? ఏమన్నా బాగా ప్రశాంతం పట్టిదని ఎందుకంటే తీసుకుని పెట్టాను. వాడు ఆ మాట ఏదన్నా నేను తట్టలేకపోతే చూసుకున్నాం బాగా పోతే మరి అంత టెంప్ట్ అయితే ఎట్లనా? మెల్లగా కూర్చున్న వాడిని సాతాను ఏం చేస్తాడంటే, మీరు బాగు పెట్టి నీళ్లు నిలబడి ఉంటాయి, నిలబడిన నీళ్ళలో ఒక రాయిని మధ్యలో ఏమైందో తెలుసిన? నీళ్ళన్నీ కదిలిపోతుంది. సాతాను కూడా మనం శోధిస్తాడు. ప్రశాంతమైన జీవితంలో అట్లా గులకరా వేస్తాడు. నువ్వు ఇట్లయితే అట్లయితే అంటాడు. అయిపోయాడు. ఇంకా వాడు గిల్ల కొట్టుకుంటాడు. నువ్వు దేవుడి కుమారుడు అయితే వాళ్ళ రొట్టెలు చూసుకోతే అంటే దేవుడు చేసుకోలేదా? అంటే నీ మాట వినాలా? నువ్వేమన్నా పాడు నువ్వు చెప్పినట్టు వినాలా? చేయలేక కాదు, నీ మాట వింటే నువ్వు యజమాని వైపు. దేవుడు ఆ టెంప్టేషన్కి లోబడ్డలేదు. లోక మహిమ చూపించినాడు. నాకు ఒకసారి నమస్కారం చేస్తే మొత్తం నీకు ఇస్తాను. మనకు లోక మహిమ వద్దు, 1000 రూపాయలు ఇస్తే సార్ నమస్కారం చేసి వస్తాం. బాగా 1000 రూపాయలు లోకం అంతా కొద్దు. ఒక ఆయన గొప్ప విశ్వాస సేవకుడు సర్పంచ్గా పోటీ చేసినాడు. ఏమంటే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే కదిలిపోయినా. తర్వాత మొత్తం ఆత్మీయ జీవితమే కదిలిపోయింది. అంత టెంప్ట్ అయినా ఏంటన్నా అంటే టెంప్ట్ అయితే నా ఏం చేస్తా? సాతాను వేరే శోధకుడు, వాడు ప్రశాంతమైన మనిషిని టెంప్ట్ చేస్తాడు. వాడి లక్షణమే శోధిస్తాడు. శోధన అంటే అర్థం చెప్పండి. శోధన అంటే టెంప్టేషన్. టెంప్టేషన్ అంటే శోధన. చెప్పండి శోధన అంటే చెప్పండి. ఏమా? బాధ పెట్టడమా? నిన్ను బాధ పెడితే శోధించినట్ట? బాధ పెట్టడమే. బాధ పెట్టడమే. శోధించడం అంటే కరెక్ట్ మీనింగ్. టెస్ట్ చేయడం, పరీక్ష చేయడం. పరీక్ష చేయడం తప్పు కాదు కదా. పరీక్ష చేయడం తప్పు కాదు. ఇది బంగారం కాదని చూడాలి కదా. అదే తప్పు కాదు, అది మోసం కాదు. లేని ఆశలు చూపించాలి. లేని ఆశ. సరే, ఎన్ని పోతా మొదలే శోధన అంటే అర్థం ఏంటంటే
ఒకటి చేయకూడదని తెలిసి కూడా, చెయ్యకూడదని తెలిసి కూడా చెయ్యడానికి ప్రేరేపిస్తే దాన్ని ఏమంటాం? శోధన అంటాం. చెయ్యకూడని దానిని చెయ్యాలని ప్రేరేపించబడితే మనం ఏమైనట్టు? శోధించబడి. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. షుగర్ వచ్చినోనికి స్వీట్ తినకూడదని అంత తెలుసా? తెలియదు. డాక్టర్ చెప్పినాడు, ఇంట్లో ఆయన చెప్పింది, అందరు చెప్పినాడు. నా మాట నేను తిన్నాను, కొంచెం నోరు పెట్టుకోను. కానీ వీటికి లడ్డు చూస్తే అయిపోయాయి. ఇంటిలో చూస్తాడు, పక్కన ఎవరు లేరు కదా. అంటే నేను తినకూడదని నాకు బాగా తెలిసినా కూడా తినాలని నాలో ప్రేరేపణ కలిగితే దాన్ని ఏమంటారు చెప్పండి? శోధన అంటాం. సాతాను అటువంటి శోధకుడు. తినకూడనివి తినమని, చెయ్యకూడనివి చెయ్యమని, చూడకూడనివి చూడమని, వినకూడనివి వినమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. శోధకుడు ప్రేరేపిస్తే నీ రెస్పాన్స్ ఏంటి? శోధకుడు శోధించక మానడు. రాశాడు, శోధన రావడం తప్పుగా, శోధనకు దొరికిపోవడమే తప్పు. వడ్లు వస్తాయి, జిలేబు వస్తుంది, అది రాకుండా మనం అడ్డుకోలేం కదా. దేన్ని అడ్డుకోవాలా? మన మనసును అడ్డుకోవాలి, దాన్ని అడ్డుకోకూడదు. ఏ నాకు షుగర్ ఉంది, వల్ల స్వీట్ పెట్టి రావాలంటే ఎట్లంటుంది? షుగర్ ఉందని నా వ్యాపారం పోవాలంటాడు. షుగర్ ఉందని బట్టి రాకుండా బట్టి వస్తూనే ఉంటుంది, కానీ మనము తినకుండా ఉండాలి, మనము టెంప్ట్ కాకుండా ఉండాలి. సాతాను పని అది. నేను టెంప్ట్ చేస్తాడు, శోధిస్తాడు, శోధనకు లొంగిపోతాడు. శోధన చేస్తే దేవునికి మహిమ. మన లక్ష్యం, వాటి లక్షణమే శోధిస్తాడు. 4వ పేరు చూద్దాం. ఫోర్త్ టైటిల్ ఆఫ్ ద శాటర్, యోహాను సువార్త 14:30. యోహాను సువార్త 14:30. 14:30. ఏం పేరు పెట్టాడు? లోకాధికారి. సాతానికి ఏం పేరు? లోకాధికారి. మన ప్రభు పేరు సర్వాధికారి. ఈ దేవుడు లోకాధికారి. మనకు మండలంలో కూడా అధికారి ఉంటారు. ఏం సేవిస్తాడు? మండల రెవెన్యూ అధికారి, మండల వ్యవసాయ అధికారి, మండలానికి అధికారి, జిల్లా అధికారి, జిల్లానికి. సాతాను ఏదధికారి? లోకానికి అధికారి. యేసు ప్రభు సర్వాధికారి. ఈ సీలేయగలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. ఎవడు ఈ సీల్ తీసినారా? సర్వాధికారి సంతకం పెట్టండి, మీరు సీల్ చేయించుకొని ఆ ధైర్యంగా ఉందా? సర్వాధికారి చేస్తాడు. ఈయన ఎవరు? లోకాధికారి అంటే ఏమంటారు? నేను చెప్పాడు. ఏం లక్షణం అంటారు? లోకాధికారి. సాతాను పేరు లోకాధికారి. రైట్. లోకమును ఏలుచున్నవాడు, లోకమును ఏలేవాడు, లోకమును ఏలుచున్నవాడు. ఇంకా గ్రహించాలి. లోకమంతా ఎవరి కాలంలో చెప్పాడు? మరి లోకంలో మనకు ఫేవర్గా చేస్తారా, ఫేవర్గా లేకుండా చేస్తారా చెప్పండి? మనం ఏమనుకుంటాం? లోకం నన్ను ఎందుకు మెచ్చుకోదు, లోకం నన్ను ఎందుకు ప్రేమించదు, లోకం నన్ను ఎందుకు ద్వేషిస్తుంది? నీకు తెలుదా? లోకం ప్రభుని ద్వేషించే సంగతి నీకు తెలుదా? లోకం ఏమైనా ముద్దు పెట్టుకుంటుందా? తెలిసి ఎందుకు అట్లా మాట్లాడతావు ఏంటి? అన్న నేను నమ్ముకున్నందుకు మా ఇంట్లో తిరుగుతుందని చెప్పి ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుందా? మా ఆఫీసులో అందరూ అనుకుంటుంటారు, అనుకోక ఏం చేస్తారు? ప్రభు ఒక మాట అన్నారు, లోకములో మీకు శ్రమ కలదు. లోకం ఆయన ఎరగదు, నిన్నే పెరుగుతుంది. ఎందుకంటే బాధపడతాం? యేసు ప్రభుని ఎరగలే, నిన్నే పెరుగుతుంది. ఇంటే నన్ను ఇట్లా అంటారన్నా, అట్లా అంటారన్నా, నేను దానికి మొక్కను అందుకు నన్ను తింటున్నారన్నా, ఇట్లా ఎందుకంటే ముందు
తెలుసుకో. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఊర్లో ప్రభువు నమ్ముకున్నారు అనుకోండి, నీళ్ళు సాగండి అంటారు. ఎందుకు? వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది, పలాయి వాళ్ళ హ్యాండ్ ఉంది, ఇళ్ళకి నీళ్ళు వేయాకరా, వీళ్ళ ఇంట్లో వెళ్ళేయగలరా. ఎందుకంటే అది కానీ తప్పదు. నువ్వు విశ్వాసమైతే ముందే గ్రహించు. లోకాధికారి ఈ లోకంలో మనకు అనుకూలత ఉండవు, లోకం అందరూ వ్యతిరేకంగా. ఒక దైవదాసుడు నాతో నేరుగా సూటిగా 28 ఏళ్ల కింద అంటే 90లో నేను చేరిన ఉద్యోగం 1990, 20 సంవత్సరాల 9 నెలలకు నా వయసు, 20 ఏళ్ళ 9 నెలలకు చెప్తే ఆ దైవ సేవకుడు ఒకరోజు వచ్చినాడు. ఏం బాబు ఎట్లా దేవుడు బాగుంది, ఎప్పుడు అందరూ సహకరిస్తున్నారు, అందరూ అన్నం తెచ్చిపెట్టారు, మంచిగా ఇస్తారు, పాలు పోస్తున్నారు అని. ఆయన నేను అనుకున్నాను మళ్ళీ మెచ్చుకుంటాడు అనుకున్నాను. అప్పుడు అన్నాడు, లోకము నిన్ను ఇంత ప్రేమిస్తుందంటే నువ్వు దేవుడి కొరకు పనిచేయడం లేదు అన్నాడు. ఏమనుకోకంటే నువ్వు యేసు ప్రభువే నిజమైన లక్షణ చెప్పు చూడు, పొద్దున పాలిస్తే అడుగు అన్నాడు. చెప్పు చూడు ఒకసారి, ఇంత ప్రేమిస్తాను కదా నిన్ను, మాసారు అని పొద్దున చెప్పు. యేసు తప్ప వేరే దేవుడు లేడను నీకు ఇంట్లో కూడా. నాకు రుజువు ఏంటో తెలుసా? లోకము నన్ను బాగా ద్వేషిస్తుంది అంటే నువ్వు దేవుని కొరకు బాగా బతుకుతుంటావు రుజువు. లోకముతో బాగా కలిసిపోయినాను, ఆనందంగా ఉండాలంటే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా లేవు. ఇదే రుజువు. అంటే ఆ మాట నాకు నాటుకపోయింది. నా మీద 2 సంవత్సరాల వయసున్నాను. నువ్వు దేవుడి కొరకు పనిచేయడం కాదు, నువ్వు దేవుడు చెప్పడం కాదు, అందుకే నీకు ఇంత ప్రేమిస్తాడు. చెప్పిస్తుడు ఈ కథ ఉంటుంది నిజమే. దేవుడి పక్షాన్ని నిలబడితే లోకం ఎవరు మనల్ని ఇష్టపడదు, ఎవరు ఇష్టపడదు, ఎవరు ఏం చేసినా ఇష్టపడతారు. మన స్కూల్ పోయినాడు, పోయి ప్రేయర్ జరిపిద్దామని వెలుగు పట్టించిన లోపల అకస్మాత్తుగా ఒక జ్ఞానం వచ్చింది. నమ్మకలేదు, 20 మంది దిగినారు. అందరూ కాషాయ వస్త్రాలు కట్టుకున్నారు, పెద్ద వేసుకున్నారు, ప్రింటెడ్ బుక్స్ తీసుకున్నారు. వీధుల్లో పడి 200, 500 టెంటెడ్ రాస్తున్నారు. మీదకి వచ్చి 50 పద చోటు పోతున్నాం అంటా అయినారు. నేను చూస్తూనే ఉంటాను దగ్గర నుండి. అంతలో కూడా డోర్ నుంచి ఒకసారి వచ్చి నేనేం అడగల, ఆయన చెప్తున్నాను. చూసినా సరే ఈ నాయన కథ ఏందబ్బా ఈ నాయన అంటున్నాడు. ఆయన ఇంట్లోనే వీళ్ళు మా ఇంట్లో పక్కనే ఉండే స్వర్గాలు సార్, ఇట్లా తీసుకురావడం, రాత్రి తాగి తందాలని నాయకులు అందరూ చేస్తారు సార్. ఈడ చూస్తే కాషాయ వస్త్రాలు వేసుకుని నామాలు వేసుకుంటే 200 కూడా తెలుస్తున్నారు సార్. ఇప్పుడు దొంగలు సార్ ఇల్లు. అటువంటి వాళ్ళనైనా లోకం నమ్ముతుంది. కానీ అయ్యా సార్ ప్రసాద్ నేను తినమండి అంటే ఇంత చిన్న మనసుడు సార్, విశాల హృదయం ఉండాలా. ఏం సార్ అసలుకి ప్రేమతో లడ్డు తీసిస్తే ఏం కళ్ళ కట్టుకొని తింటే వద్దు అంటే నువ్వే మనిషివి. ఇది లోకం. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే లోకాధికారి నీకు సహకరిస్తా. లోకాన్ని వద్దనుకుంటే లోకాధికారి ఎవరు సహకరిస్తారు? అందుకే లోకమును ఏలుచున్న వాడు సాధారణ గుర్తుపెట్టుకోడు. వాని పవర్ అంతా అక్కడే. నీకు లోకంలో స్థానం లేకుండా చేస్తాడు, ఎవడు ప్రేమించకుండా చేస్తాడు. నువ్వు మళ్ళీ లోకం దగ్గరికి రావాలి, మా కాళ్ళ కాడికే రావాలి. సాధారణ బట్టి నీకు శాంతి అవుతుంది. లోకాధికారి గుర్తుపెట్టుకో. మనం సర్వాధికారి ఉండగా లోకాధికారి ఏం చేస్తాడు? అధిక పొరపాటు. శరీరమును చంపు వారికి మీరు భయపడకండి, శరీరము ఆత్మను రెండింటిని నరకము వేసే వారికి భయపడండి. సర్వాధికారికి భయపడండి, కానీ లోకాధికారికి ఏం భయపడతారు? లోకాధికారికి భయపడినంతగా సర్వాధికారికి భయపడరా? 4వ పేరు ఏం పేరు చెప్పండి? లోకాధికారి. 5వ పేరులోకి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. 19. ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యం వినియు గ్రహింపుగా ఉండగా ఉండగా దుష్టుడు
వచ్చి ఆ, వారు దుర్యోగమైన దాన్ని ఎత్తుకొని పోవును. ఎత్తుకొని పోయేవాడిని ఏమంటారు? అది ఏమంటారు? ఎత్తుకుపోయేవాడిని ఏమంటారు చెప్పండి. ఇప్పుడు మనం పెన్నీడ పెట్టినాడు, ఎత్తుకపోతే వాడిని ఏమంటారు? ఏమన్నా దొంగడు వస్తున్నాడు కదా. కాబట్టి సాతాను పేరు పెడతారు, ఎత్తుకపోయేతోడు కాబట్టి వారికి ఏం పేరు పెడతాం? దొంగ. సాతాను దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. దొంగ ఏం చేస్తాడు చెప్పండి? దొంగతనం చేస్తాడు. దొంగతనం చేస్తాడంటే అర్థం ఏంటి? మన దగ్గర ఉన్నవన్నీ ఎత్తుకపోతాడు. గుర్తించిన దొంగ అపహరిస్తాడు. ఎంత దోచుకోపోతుందో తెలుసిన? అస్సలు ఈ దొంగ ఏడుంటాడంటే వాటికి కానీ ఉంటాడు నగరం. ఈడ హృదయాన్ని నింపితే బయటికి పోతే దోచుకోపోతాడు. హృదయంలో వాక్యం ఏంటన్నమాట. అందుకే చూడండి, ఒక్కటని నిలబడితే ఉండదు. ఏమి చెప్పినాను అంటే ఇంటి పోయినాక బాగా చెప్తే చిన్నోడైనా పాపం పిల్లగాడు గట్టి చెప్పారు. ఎంత అబద్ధం చెప్పాలి కానీ బాగా గట్టిగా చెప్పే. అసలు నిద్రపోలేదు, బల్ల గుద్దే, ఇరిగిపోయా. ఏం చెప్పిన అదే ఏందో చెప్పే. నేను ఒక మాట అడుగుతాను, ఏందో చెప్పే అనే బదులు ఒక్క మాట చెప్పినా సరే దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడన్నా నేను బ్రతకగలుగుతాను, అర్థమైంది, బ్రతకడానికి సాయం చేయమని ప్రభువుని అడిగినాడన్నా ఆ మాట అన్నట్టు ఒక్క మాట చాలు. పదాలు మాట్లాడలేదు, వినని మాటలు ఎందుకు చెప్పండి? రాత్రి పోతే నీ హృదయంలో విన్న మాటలు గిర్ర తిప్పాలా. అప్పుడు వాక్యం నిన్ను ప్రభావితం చేస్తుందని అర్థం. అసలు చీమ పుట్టినట్టు కూడా నీకు లేదు అనుకోండి, అసలు నువ్వు వాక్యమే ఎట్లొచ్చిన వాళ్ళు అట్లా పోతే ఎట్లా చెప్పండి? డాక్టర్ కోర్స్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఎంబీబీఎస్ ఎప్పుడు చెప్తారు? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చెప్తారు. ఎన్నేళ్లకు డాక్టర్ అయి బయటకు వస్తాడు? ఎట్లా మెట్లు లోపలికి అడుగు పెట్టినాడు అట్లే వస్తే వాడు డాక్టర్ అవుతాడు. చాలా థ్యాంక్స్ సార్, 5 ఏళ్ళ కింద ఎప్పుడు వచ్చినాను అట్లే పంపిస్తున్నాను, చాలా వందనాలు అంటాడు. పోయేటప్పుడు అది కూడా తెలియదు. 5 ఏళ్ళ తర్వాత వాడు కడుపు మూసి దేవుళ్ళు గిర్ర తిప్పి బొంత సచ్చుకుంటేట్టు పుట్టి బయటకు వస్తాడు. ఏమిరా చిన్నప్పుడు అంతా చూస్తే గిలగిల కొట్టుకునేవాడు, ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదివిన తర్వాత నేను ఒకసారి విన్నా, ఆయన ఎన్నో కొడుకు డాక్టరే, కూతురు డాక్టరే. కొడుకు పెద్దోడు, కూతురు చిన్న, ఇద్దరు కలిసి అది సర్జరీ చేసేటప్పుడు బయటకు వచ్చే వాళ్ళ డాడీ ఈ రోజు తింటాడు కానీ ఆపరేషన్ ఉంటే టీవీ ఎట్లా తెలుసిన ఇట్లా ఇట్లని అంటే ఇసిపోతుంది. నాకు భయం ఏంటంటే అంటే ఎంత ధైర్యం పట్టున కట్ చేస్తాడు అని చెప్పదు వాళ్ళ నాయన. ఎప్పుడు చెప్పిందంటే నేర్చుకొని 5 ఏళ్ళకి ఏమీ తెలియనోడు ఆపరేషన్ చేసి బయటకు వస్తాడంటే మనకి ఎన్నేళ్ళు కావాలో మందిరానికి కాబట్టి ఎన్నేళ్ళన్నా వా ఈడ కూర్చున్నప్పుడు వస్తుంటేనా ఇప్పుడు కాదు కాబట్టి అవులెక్క వస్తుంటావు. ఏమన్నా మార్పు ఉందే అక్క? గుడిసేటప్పుడు వచ్చినావులే, ఇప్పుడు బిల్డింగ్ అయింది. ఏమన్నా జీవితం అక్షర ముక్క రానోడు 25 ఏళ్ళకు డాక్టర్ అయి బయటకు వస్తున్నాడు. ఈ నేర్లు అయింది మందిరానికి కాబట్టి ఏమన్నా చేంజ్ ఇస్తారు? ఎన్ని చేయి నో చేయి. అప్పుడు ఎట్లా మందిరానికి వస్తున్నావు? ఇప్పుడు అట్లే. అప్పుడు అరగంట లేట్ వస్తున్నావు, ఇప్పుడు 40 నిమిషాలు లేట్ వస్తున్నావు. ఏం లాభం చెప్పు అన్నా? అప్పుడు మందిరానికి సరిగ్గా వచ్చేవాడిని కాదన్నా, ఇప్పుడు దేవుని దయ వల్ల సెటిల్ అయిపోయినన్నా, సమయానికి వస్తున్నా. దేవుడు ఈ దినాల్లో వాక్యం విన్న తర్వాత నేను సరి చేసుకున్నాను. ఎంత ఆనందం చెప్పండి. దేవుని వాక్యం బాగుంటుందన్నా, నేను అప్పుడు అర్ధగంట లేట్ వస్తాను, ఇప్పుడు 45 నిమిషాలు లేట్ వస్తాను. నువ్వు మోసగానివి. అది సత్యమైతే ఎందుకు అంటున్నావు చెప్పండి? ఎందుకు రావు? అదన్నా మోసమైందా? అదన్నా మోసమైందా? బైబిల్ ఒక మాట రాయబడింది, మేలైనది చేయి తిరిగి ఉండి అలాగూ చేయని వారికి పాపము. తెలుసు కదా మేలైంది, మరి ఎందుకు చేయలేకపోతున్నావు? అన్నా నిన్న వాక్యం విన్నా దేవుని భాగం దేవునికి ఇవ్వాలని, కానీ
కానీ ఇయ్యలేకపోతున్నా అంటే ఏం మోసం? నీకు అర్థమైంది కదా మేలు చేయడం అంటే. ఎందుకు చేయలేకపోతున్నావు? ఇట్లా 4 మందిరానికి వచ్చినా నీవు ఏ మార్పు చదువు. ఆ నోరైనా దేవుని వాడు దేవుడు. నువ్వు ఈయన మారగలిగింది. అన్నిటికంటే ముందుగా నీ సంపాదనలో దేవుని చేతిలోకి వెళ్తే చాలా సందర్భంలో కాంట్రవర్సీ. ఒకసారి బాబు హాస్పిటల్లో డెంగ్యూ జ్వరం వచ్చి తీసుకెట్టాలని మొత్తం ప్రారంభంలో చేయించినాం. ఎప్పుడు ఒక అలవాటు, ముందు దేవుని సొమ్ము తీసిన తర్వాత ఎంత ఖర్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కాంట్రవర్సీ, ముందు హాస్పిటల్ బిల్లు పెట్టినాక దేవుని సొమ్ము తిందామా మిగిలితే, లేకపోతే దేవుని సొమ్ము తీసిన తర్వాత హాస్పిటల్ బిల్లు తక్కువైంది ఎట్లా? ఏం మిగల కాకపోతే వచ్చిన ఇవ్వచ్చు కదా. మళ్ళీ అట్లేస్తే ఒక ముందు దేవుని సొమ్మే కదా, దేవుని సొమ్ము ఇచ్చినాక మళ్ళీ అడగది అంతా తక్కువైతే అది హాస్పిటల్ బిల్ కట్టి ఆడిపోతాం, మళ్ళీ మీద సర్దుతాం కదా. ఈ ఘర్షణ పడి చివరికి నా యథావిధిగా హాస్పిటల్లో ఉన్నా, ఆకలి అవుతున్నా, నా సంపాదన మొదటగా చెల్లింపు దేవునికే జరగాలి. ఫస్ట్ చెల్లింపు దేవునికే జరగాలి అనుకున్నా. ఎంతసేపు ఘర్షణ పడతాం? ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. దేవుని సొమ్ము దేవుని చేతిలో పెడితే బిల్లు కట్టగా మిగిలి దేవానికి స్తోత్రం మిగిలిపెట్టి తగలేదు. ఇప్పుడు నాకు ఇది మేలని తెలిసిన తర్వాత నేను ఈ పని చేయలేకపోతే ఎవరిని మోసం చేసినట్టు నన్ను నేను మోసం చేసుకుంటాను. అందుకే గుర్తుపెట్టుకుంటాను, దొంగతనం చేస్తాను. ఎన్నెందుకో మీరు తెలుసిన సాతాను ఎంత దొంగతనం చేస్తూ తెలిసిన మనుషుల ఆరోగ్యాన్ని ఎంతపోతున్నాడు. తాగండి తినండి, తాగండి తినండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో తినేదానికంటే బయట తినడం ఎక్కువైంది. చూసిన అయిన దానికి కాని దాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి బయట తింటే పరమ చిరాకున్నాకట్లా బయట తింటే. నువ్వు ఇంట్లో కొట్టి సుడనట్టు చేసి పెట్టు, ప్రశాంతత తినబుద్ధి అవుతుంది. ఒక ఆయన మీటింగ్ పోతే అన్నట్టు టిఫిన్ నేను స్కూల్ పోయి అలవాటు 7కే తింటాను, ఖచ్చితంగా 7కి రెడీ. లేట్ అయిపోతుంది, ఇంకా 8 అయిపోతుంది, 8:30 అయిపోతుంది, ఏం పట్టించుకోలేదు. 9 అయిపోతుంది, కడుపులో తింటే ఎంత అడుగుతాను, ఒక టిఫిన్ పెట్టలేదు అని చూస్తున్నా. ఆయన మాటకి బస్ అన్నింటి వచ్చి చూస్తున్నాడు. అప్పుడు అనుకున్నాను, ఏమి ఇంకా చూస్తానంటే కొంచెం అమ్మాయి వచ్చేది అని ఒక ఆయన బయట మీద వచ్చాను. సారి లేట్ అయింది. ఏమంటే పూరి తినిపిస్తాను, కౌడు పంపించిన సార్. నేనేం చేసుకున్నాను, చొరవటే చేసుకున్నాను. పూరి తిని చొరవట్లు అంటున్నాడు. ఆ పూరి తిని ఇట్లా అయ్యేది. అదే రాత్రి సద్యన్నం ఉందని పెట్టు దర్జగది బండి పెట్రోల్ వేస్తూ వాడు ఏ నూనె వేసిన తెలుగు అది తెలిసి నాకు ముందర వేసి నువ్వు దర్జగా మంచి పూరి తింటావా? ముందు నువ్వు పూరి తింటే చూడు, నాకు చూడలేదు. ఫ్యాషన్ అయిపోయింది కదా బయట తినడం. ఇళ్లలో చేసుకోవడం కూడా మర్చిపోయినాడు. ఎవరి తిండి వాళ్ళు చేసుకోవడానికి బరువు. నేను మళ్ళీ చెప్తున్నాను, హౌస్ డెలివరీ కూడా వచ్చినాయి హోటల్లో. ఒక ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చిపోతారంట. నేను రేపు పొద్దున్న చెప్తున్నా, పేపర్ వేసినట్టు వేసుకుంటారు టిఫిన్ పొద్దున. ఏంటన్నా టిఫిన్ 4 మధ్యాహ్నం భోజనం చెప్పడం మాటలు చేసుకోలేదు. తిండి కూడా చేసుకోలేరు. మనం తిండి మనం చేసుకోలేము. ఏమైనా మా ఇంటి ఎదురుగా చక్కగా 8కి వేస్తారు. వేయడం పిల్లలు టిఫిన్ తినడం. ఒక్కొక్క దోశ 45 దోశలు వేస్తే 200 రూపాయలు. ఆ దోశ ఎక్కడ ఉంటుంది? 200 రూపాయలు. 50 రూపాయలు పెడితే అర్థం తినచ్చు. ఉప్మా చేసుకుంటాం. ఎందుకండి ఇట్లా? చికెన్ బయట ఇంట్లో తినలేదా? చేసుకొని ఒక అర్ధ కేజీ తెచ్చుకుంటే అర్థం తలుపు తినచ్చు కదా. డాబాలలో కూర్చొని ఇది ఎక్కడ అలవాటు? లోకం అలవాటు నీకెందుకు వచ్చింది? దేవుడి పిల్లలు ఎప్పుడు ఇట్లాంటివి చేయకూడదు. సాతాను ప్రజల ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాడు, సమయాన్ని దోచుకుంటున్నాడు. మందిరానికి రావడానికి టైం
ఎందుకంటే సాతాను అంతా దోసుకుంటాడు. ఇంకేమంటే నీకు సెల్లు చేతులు పెట్టాడు, సొల్లు మాట్లాడుకుంటా కూర్చుకుంటాడు. దేవుడి దగ్గర టైం లేదన్న, ఏంటంటే టైం అంతా దోచుకోపోయా, ఆరోగ్యాన్ని దోచుకోపోయా, సమయాన్ని దోచుకోపోయా, సంబంధాన్ని దోచుకోపోయా. నాకప్పుడు ఇంట్లో అందరూ కూర్చొని తల్లు పిల్లలు బిడ్డలు పెట్టుకుంటారు, కూతురు పెట్టుకుంటారు, నవ్వుకుంటారు, మాట్లాడుకుంటారు తినేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏడబెట్టా కూడా వాళ్ళకే తెలుసు. ఒక్కోసారి నోటి కాడ పెట్టుకొని మళ్ళీ పెట్టినప్పుడు నేల మీద కూడా చేయబెడతాడు. ఏమిటిందిగా ఎంత పిచ్చి పట్టిందంటే ఉన్నట్టుండి మాట్లాడతారు బస్సులలో. ఈత చూస్తే శివులకు ఎడబెట్టుకుంటారు అని తెలుసు కదా, కానీ ఉన్నట్టుండి పిచ్చోళ్ళ మధ్య నవ్వుకున్నట్టు వాళ్ళే సాతాను ఏం చేసినా తప్ప మనుషుల్ని పిచ్చోళ్ళు వాడి నవ్వుకుంటాడు బజార్లో. మనకేం తెలుసు ఎవడో ఫోన్ చేసినా ఈ అంటాడు, ఏదైనా పిచ్చిపెట్టే కలిపి ఎవరన్నా ఫోన్ చేస్తారు ఎవడన్నా మనకు అది తెలుసు ఏడైనా శివుడు పెట్టాడు. ఇంకా కొన్నాళ్ళు పోతే చూడండి, ఇంకా ఈ తీగలు పెట్టుకోవడం ఇవన్నీ దిగాలి కదా. నాలుగు మీద ఆపరేషన్ చేసి ఒక చుట్టు పెడతారు, చెవులు ఆపరేషన్ చేసి ఒక చుట్టు పెడతారు. అయిపోయి ఇంకా కాలు వచ్చిందనుకో నాలుగు నొక్కితే అయిపోయి ఆనైపోయి. మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడం, ఇంట్లో పెట్టుకొని పోవడం బాగుంటుంది కదా. చూడండి కొన్నాళ్ళు పోతే రాకపోతే చిన్నది నాలుగు పోటీ పోటీ పెడితే ఇంకా అది పని చేస్తుంది అంటది. పిచ్చి పట్టింది పిల్లలకి కూడా తెలుసు. అదొక పిచ్చి సాధారణ మొత్తంతో చేస్తున్నాడు. ఆ మనిషికి అర్థం కావడం లేదు, విలువైన సమయాన్ని దోచేస్తున్నాడు. ఈరోజు కుడికలు రాని వాళ్ళను వెరిఫై చేయకపోతే సర్వీస్ ఏం చేస్తుంటారు, ఇళ్ళకాడ చాలా బిజీ ఉంటుంది కదా. హ్యాపీస్ ఉంటారు టీవీ కాడ కూర్చొని 2022లో యుగాంతం అంటే వాడు వేసుకుంటూ కూర్చుంటాడు. ఎవడిన మంది మందిరంలో ఉండాలంటే ఉండవు, కానీ 2000 ఏముందని వాడు ఏమి ఆధారం లేకుండా చెప్పింది రాత్రి పడుకుతుడికి వాళ్ళు వేస్తాడు. ఎవడిన వాళ్ళ టీవీ మేము ఇల్లు మారి నేను అయింది, ఇప్పుడు టీవీ లేదు. టీవీ అవసరం కూడా అనిపించడం లేదు. అమ్ముదామా ఎవరికైనా అనిపిస్తారు మీరు పిల్లలు వదిలేదు అమ్మ ఎదురు దానివల్ల ఏముంది అనిపిస్తుంది. గమనించండి, ప్రతి దానికి వీడు దొంగోడు సాతాను. దొంగకు స్థానం ఇస్తే మొత్తం ఎత్తుకుపోతాడు, వాక్యాన్ని ఎత్తుకుపోతాడు, ఆరోగ్యాన్ని ఎత్తుకుపోతాడు, సంబంధాలను ఎత్తుకుపోతాడు, సంబంధాలు లేకుండా చేసి పడేస్తున్నాడు. ఏమి దొంగండి, పెద్ద దొంగ. అపవాది వాడు దొంగ. 6వ మళ్ళీ అదే వచ్చిన రాసుకుంటాం. 2వ పదం మళ్ళా పదం 13-19లోనే 6వది చదువుకుంటాం మళ్ళీ ఒకసారి. 13-19 మళ్ళీ మొదటి నుంచి మత్తయి సువార్త 13-19. దుష్టువానికి వచ్చిన ఉపమానం ఉంది. ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం 13-19 దుష్టుడు వచ్చి అది కదా. ఎవడొచ్చి వారి పేరు దుష్టుడు. సాతాను ఎవరు చెప్పండి? ఏమర్థమైంది లక్షణం దుష్టుడు అంటే? దుర్మార్గం చేసేవాడిని దుష్టుడు అంటాడు. వీడు ఏం చేస్తాడు? దుర్మార్గం చేస్తాడు. దుష్టుడు సర్వేపల్లి చదివి కన్న కొడుకుని హతమార్చిన కన్న తల్లి. సామాన్యంగా ఎప్పుడు జరగదు, రేర్ కేసెస్. తల్లికి మించిన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఏంటి? ఆమె వయసు 50 వీడు 30. కన్న కొడుకును హతమార్చిందంటే నిదానంగా స్టోరీ చదివితే పేపర్ వాడు పశ్చాత్తాపంతో తల్లిని డబ్బుల కోసం వేధించేవాడు. ఆ రోజు తాగించినాడు, రాత్రి 10 అయింది, డబ్బులు అడిగినాడు. దేవునైనా వాళ్ళ అమ్మను కొట్టినాడు, తిట్టినాడు, సహించింది, భరించింది. లాస్ట్కు 11:30 ప్రాంతంలో కళ్ళు మూసుకొని తల్లి మీదనే గైడ్ని తీయడానికి పోయింది. ఎవరు లేరు. ఆ తల్లి దిక్కుతో చెక్క పక్కన నుండి కట్టె తీసుకుంటానని తెచ్చుకుంటాను. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. తల్లి ప్రేమిస్తుంది, కానీ ఈ దుష్టుడు దుర్మార్గం. కళ్ళు మూసుకుపోయి మత్తులో ఉండి కన్న తల్లి చూడకుండా అగైత్యం చేయకపోతే
తల్లి చంపేస్తే ఎంత దుర్మార్గం. ఎట్లా ఇది అంటే దుష్టుని వల్ల దుర్మార్గం జరుగుతుంది. ఎన్ని దుర్మార్గాలు తెలుసా? అభయశుభర్తి లేని పిల్లల మీద కన్న తల్లి కాలయముడైన వేళ అని పేపర్లు చదువుతుంది. ఏమిటి దుర్మార్గం? దుష్టుని యందు లోపం ఉన్నది, దుర్మార్గం కాక ఏం పెరుగుతుంది? ఏం పెరుగుతుంది? మనలో పెద్ద పెద్ద మాట, విద్య లేక పాడైపోతున్నారు జనాలు. అందుకే స్లోగన్ కనిపెట్టాను, విద్య లేని వాడు ఇంత పశువు. అప్పటి కాలం జరిపేది, ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు లేదు. మరి బాగుపడింది, పెద్దోళ్ళు నడిచి చూడండి. అప్పుడు బాగుండని ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏమైంది తెలుసు? అప్పుడు విద్యలు ఎంత పశువు, ఇప్పుడు విద్య ఉన్నవాడు ఎంత పశువు. అట్లయిపోయింది. ఏమో చెప్పండి. చదువు లేక పాడైపోతున్నారు, చదువుకొని ఇప్పుడు పాడైపోతున్నారు. పాడుగా ఉండడానికి అది కాదు కారణం. దుష్టుని కింద పనిచేసినంత కాలం దుర్మార్గమే పెంచుకుపోతుంది అంటే మంచి జరిగింది. లోకం అనే అధికారంలో ఉంది, వాడు దుర్మార్గాన్ని ప్రేరేపిస్తాడు. అబద్ధాలు, హత్య, మొత్తం ఇది దుర్మార్గం. లోకమంతా వాడి లక్షణాన్ని గుర్తుపట్టాడు, వాడు దుష్టుడు. యోహాను సువార్త 8:44 యోహాను సువార్త 8:44 వచనం. 8:44 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధం, మీ తండ్రి దురాశ నెరవేర్చుకుంటున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. సార్ ఏమైనా ఆది నుండి వాడు నరహంతకుడు. నరహంతకుడు మన పేరు నరహంతకుడు. లక్షణం రాస్తాం చెప్పండి. నరహంతకుడు ఏం చేస్తాడు? అంతర్గత చంపుతాడు. అంతే చంపుతాడు వాడు. ఇట్లే రాస్తాడు, చంపుతాడు. అర్థం కాని పదాలు హత్య చేస్తాడు. అర్థమైంది. కొన్ని అట్లా ఉంటాయి. చంపుతాడు. ఎప్పుడో చంపేసినాడు విశ్వాసం ఆత్మీయ ఏం కొడుకులు చెరుకులు పద్ధతి. అందుకే పడుతున్నాము సంఘంతో అన్నాడు, పేరుకు జీవించుతున్నావు కానీ నువ్వు మృతుడవే. బతికినామంటే కొన్ని గుర్తులు కనపడాలి కదా. ఏమన్నా గుర్తులు ఉన్నాయా? ఎలీషా సూర్యని గారి కుమార్ని బతికించినాడు. బతికించినప్పుడు కొన్ని గుర్తులు కనిపించినాయి. 7 సార్లు తుమ్మినాడు. నువ్వు ఒక్కసారి తుమ్మవే. ఏం చేసినాడు? కళ్ళు తెరిచినాడు. బిడ్డ నువ్వు కళ్ళు తెరిచినవే. లేచి కూర్చున్నాడు. నువ్వు లేవు, కూర్చోవు. నడిచినాడు, నడిచావు. ఉంటే కదా పెట్టగలిగాను. వేడి పుట్టాను, నీకు వేడి లేదు, ఏం లేదు. కొంచెం కూడా సీమ పుట్టినట్టు కూడా లేదు. మందిరం అన్నా, వాక్యం అన్నా, కూడికన్నా, సహవాసం అన్నా చల్లగా కూడిపోయిందంటే ఉంటే మానలేదన్నా నువ్వు వైరాపు. అబ్బా ఎంత చల్లబడ్డాడు మనిషి సారా. అక్కడ కూడికి జరుగుతుంటే ఎట్లెట్లా కూర్చోబోతుందో నీకు. సంఘంలో కూడికి జరుగుతుంటే ఇంటికాడ కూర్చుంటే ఏమన్నా ఏమంత చల్లగా అయిపోయాను, చచ్చిపోయినావు, బతకడం లేదు. ఎప్పుడు చంపేసిన నేను నరహంతకుడు. నరహంతకుడు చీమ ఉంటున్నట్టు కూడా లేదు. చచ్చిన శవం మాత్రం ఎత్తుకడం వల్ల మనం తీసుకుంటున్నాం. చూడన్నారు వెంట ఉండాలి కదా, వేడి ఉండాలి కదా. ఏమంత సప్పగైనా చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో ఒక కార్యక్రమం జరిగింది అంటే సంఘంలో ఉన్న వారందరూ కనపడాలి. అది జీవం ఉండే సంఘం అంటే. పెట్టకుండా నేను మళ్ళీ చెప్తున్నాను, పండగ వాతావరణం కనపడాలా సంఘంలో. కొన్ని చోట్ల పోతే ఎడారి లెక్క ఉంటుంది. అసలు ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళకే లేదు. అటప్పుడు ఎందుకు మానేసేయండి. అంత ఎవరికి పడినప్పుడు ఎందుకు? ఏదైనా పెట్టుకున్నామంటే అన్నీ మాట్లాడుకొని అందరికీ సరే మన మాటకు మనమే విలువకపోతే, మనం పెట్టుకున్న మీటింగ్లకు మనమే హాజరు కాకపోతే ఎందుకు చెప్పండి? వద్దులేండి, మానేసుకున్నాం అంతే కదా. ఎందుకు? పండుగ వాతావరణం కొన్ని స్థలాల్లో చూసినా ఎంత ఆ వాతావరణం చూస్తే ఉత్సాహం పోతుంది. అసలుకి
కొన్ని వాతావరణం చూస్తే అసలు అట్లా అనిపించదు. సీరియస్నెస్ ఉన్నారు. కారణం ఏంటంటే అపవాది ఎప్పుడూ సంపిస్తుంది. పెద్ద నరకంతో నేను కూడా ఒక లెక్కన ఆత్మీయంగా విశ్వాసం సభ్య కూర్చోబెట్టిన ఎక్కడో అక్కడ శవాల మాదిరి పడ్డారు. ఎంతమంది అంటే మార్చురీలో గవర్నమెంట్ హాస్పిటల్లో 50 శవాలు ఇక్కడికే ఉంటారు. శబ్దం లేదు, పాడు లేదు. మందిరాలకు వస్తారేమో శబ్దాలు వస్తున్నాయి, ఏం లేదు. నోరుంటే మూసుకొని ఉంటారు. ఏంటి మూగోళ్ళు మాటల్లో బయట పోతే మళ్ళీ కేకలేస్తారు. మూగోళ్ళందరూ మందిరంలోనే ఉండేది. వాక్యం వినరు. ఏమంటే శివుడు ఇలాగే అట్లా ఎప్పుడు చెప్పే సార్ ఏంటంటే నువ్వు శివుడురా నీకేమనిపిస్తుంది? మందిరంలోకి వస్తే శివుడు గుడ్డోళ్ళు కొంచెం లేచి దుఃఖాడమంటే ఏం లేసా ఏం కుట్టరువే కుట్టిదండి. అందరి ఇంట్లో కనిపిస్తుంది. మందిరంలో వికలాంగులందరూ ఇదే, ఆత్మీయ వికలాంగులందరూ ఇదే ఉంటారు. ఆడరు, వినరు, వెయ్యరు, బయట కూర్చోరు. ఏమంటే ఎవరు కూర్చుంటాం లేదు సార్. అదంతా మందిరం చక్కనంత నడిసేటల్లో వాకిట్లో కూర్చుంటారు. వచ్చి అమ్మా లేదు ఎవరో కూర్చుంటా లేదు సార్. కూర్చోదాన్ని ఈమెను ఎత్తి బయట నేడు లేకపోతే లోపల 10 మంది వచ్చేదానికి కట్టాం. దయాదాక్షిణ్యాలు కాదు ఇలా కావాల్సి చెప్తే అర్థం చేసుకోవాలి. మందిరానికి వచ్చేవారికి మధ్యలో ఆటంకం ఉండవద్దు. చెప్పినగా ఉంట కూర్చుంటలేసారంటే ఏమనాలా? ఎత్తి బయట ఏమంటావా అని అనలేవు. మనసులో ఉండాలా? ఎబ్బా అన్నట్టు నేను రాసు అంటారు. ఏమంటా అనలేవు, మనసులో ఉండాలా? ఎత్తేయాలని అవ్వా బాగా చేసి పెట్టుకున్నాడు. లోపల కూర్చోవాలి. గుట్టలు, గుడ్డలు, చెవుటలు మొత్తం మందిరాలను అంటారు. ఎడకనే కాలంలో ఎడకనే కాదు చెప్పాడు. ఇంట్లో ఇంట్లో బిడ్డలు కళ్ళకు సంతోషమా? ఏమన్నా 3 కొడుకులు ఎక్కడ ఉండాలన్నా ఒకటి కాలు లేదు, ఒకటి చేయి లేదు, ఒకటి కాలు లేదు, ఒకటి చెవులు లేదు. ఏం చేయాలి? ఎందుకు తిప్పబడాలా? మా పనులు మేము చేసుకోవడమే కష్టమంటే మళ్ళీ వాళ్ళ కోసం లేదా? ఎంత ఇబ్బంది ఆత్మీయంగా ఆలోచన చేసేవా? మా పనులు మేము చేసుకోలేక వస్తుంటే మళ్ళీ వాళ్ళ కోసం అనా ఆటోకి పంపించాలని వస్తాను. మందిరానికి ఆటో పంపించాలి. సగం షాట్ చేస్తే వస్తాం. అయ్యా ఎట్లా చేయాలో చూడండి. చాలా పేరుకు జీవించుతున్నారు. వాటికి విశ్వాసులు. విశ్వాసం అయితే గట్టిగా ఉంటారా? విశ్వాసం అయితే జీవనం ఉంటుందండి. ఇప్పుడు సంఘంలో కూడిక జరుగుతుంది. రేపు మనసం మీద ఇంటికి కాడ ఎట్లా పడుకుంటారు అసలు సచ్చినోని కింద లెక్క. వాడు నరహంతకుడు. నరహంతకుడు ఏం చేస్తాడు చెప్పండి? చంపుతాడు. నెక్స్ట్ 8వ అదే వచనమే రాసుకుందాం. మళ్ళీ 8:44 మళ్ళీ మొదటి నుంచి చదువన్నా 8:40. సత్యమును నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు చాలు రాసుకోండి. అబద్ధికుడు. వాడు ఎవరు చెప్పండి? అబద్ధికుడు. అబద్ధికుడు ఏం చేస్తాడు చెప్పండి? అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు చెప్తాడు. సాతాను చెప్పేటువంటివన్నీ ఏమి చెప్పండి? అబద్ధాలు. కానీ మనకు అతికినట్టు ఉంటాయి ఇవన్నీ మాటలు. అవ్వతో మాట్లాడినప్పుడు ఒక మాట దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ పండు దినమున మీరు ఏమైందని వాడేమన్నాడు? మీరు సావనే. ఏ మాట నచ్చింది వీళ్ళకు? దేవుడు చెప్పిన మాట నచ్చలే. మీరు చస్తారు అంటే అపవాది ఏమన్నాడు? మీరు సావనే చాలు. దేవుడు మందిరాన్ని పోకండి, మీరు పోనే పోవాలంటాడు. ఏ మాట నచ్చుతుంది? పాపం అలసిపోయినావు లేరా? ఏం పోతావు లేరా? కష్టపడినావు లేరా? పగలంతా తిప్పలు పడినావు లేరా? పడుకోనైనా అంటది అపవాది. మంచి ఇంత చెప్పాలా? ఊరుకుంటే పోమా? దేవుడు అంటాడు లేచు. సొంత పెళ్లి ఉందనుకోండి, నాకు నిద్రపోతారా? కొన్నాళ్ళైనా నిద్రపోక. నీ పెళ్లికైతే నిద్రపో. దేవుడి పనికి అయితే నాకు నిద్ర వస్తుందన్నా రాత్రి చేయలేదు. బస్
బస్సులో నిలవలేనన్నా, ఎన్నిసార్లు నిలబడిపోతున్నా డ్యూటీకి, అది గుర్తు కాదు. మీటింగ్కి రావాలంటే సీటు దొరకవన్నా, అందుకే రాలేను. అలా నీ పనికి ఎన్నడు ఉన్నట్టు, ఎన్నడు బస్సు నిలవన్నట్టు, ఈ ఒక్కసారికి నిలవన్నట్టు. ఈ రోజు జరిగిన ప్రయాణం చిత్రంగా జరిగింది సార్. నాకే నమ్మకం. మొన్న రాత్రి 10:30కు పోయిన మేము బండి మీద ఓటీ అలా రాత్రి 11:00 11:30 మళ్ళీ తెల్లారుజాము 4 లేసి మళ్ళీ ఓటేసి స్కూల్కి వస్తే రాత్రి కనుక్కోవడానికి మనసు పడుకొని 2:30కు లేసి 2:30కు బ్రదర్ వచ్చినాడు. సార్ మీకు మళ్ళీ డోర్ వదిలి పెడతాను, ఒక్కడు బండి వేసుకొని డోర్ వదిలితే 10 నిమిషాలు డోర్ బస్ స్టాండ్ ఎవరు లేడు. అంత కుట్టాయ కూడా తెలుగు కొద్దిసేపటికి అనంతపురం బస్సు వచ్చాడు. గుత్తిలో కొంచెం నిద్ర అంత పట్టి లోపల అది ఇట్లా బైపాస్కి వచ్చింది. తాడిపత్రి తిరిగాడు. ఆ తిరిగేటప్పుడు తాడిపత్రి గోడ కనిపిస్తే ఈడైతే దిగొచ్చు కానీ తక్కువ ఆ నిద్రలో దిగినాన్ని ఈడ ఏమన్నా వస్తాయి, సింహ చీకటి ఏమొస్తాయి, ఏమంతా కదా ఏడుండాలంటే నేను దిగితే బస్ స్టాండ్లో కూర్చొని అయిపోయింది కదా అని కొద్దిసేపటికి అట్లా చేసి ఇట్లా చేసాం. అలా అనిపించి వాడు నేను ఊర్లేకి పోయినారు, బయట నిలబెట్టాను, ఆలోచన నిలబెట్టలేదు. అది ఎక్కిన ఏం ఒక పూట ఎట్టైనా చేయాలి, ఏం తప్పేది. నీ సొంత పనికి ఎన్నడూ పోవాట్లా. అప్పుడు అనిపించింది తప్పేది కాదు. దేవుడి కొరకు మాత్రం కష్టపడకపోతే ఏం చేయాలి చెప్పండి. నా పనికి ఎన్నోసార్లు కష్టపడినా కదా. ఈ పనికి దేవుడి పనికి ఏదో ఒక పూట పడ్డానికి ఇంత చెప్పుకుంటాను. అందుకే వాడు అబద్ధికుడు, అబద్ధాలు చెప్తాడు, అన్ని అబద్ధాలు. మీరు సావనే సావరంటాడు, అదే మాట. కాబట్టి అబద్ధపు స్వరం సాతాను స్వరం, మోసగించే స్వరం సాతాను స్వరం. 9వ వచనంగా 2వ కొరింథీ పత్రిక 4:4. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కలుగుతున్న తరువాత ప్రకాశం వారికి ప్రకాశింపు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోతులను గుడ్డితనం కలుగజేసింది. యుగ సంబంధమైన దేవత వారి పేరు. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది అన్నాడు? ఈ దేవత గుడ్డితనం కలుగజేస్తాడు. అంటే కనపడినట్టు చేస్తాడు అనమాట. గుడ్డితనం ఏమర్థమైంది చెప్పండి? గుడ్డితనం అది రాయని తెలుసు, దేవుడు కాదని కూడా తెలుసు. కానీ ఏం చేస్తాడు? మీరు చూసినారు పెళ్ళి అయినప్పుడు చూడండి, హిందూస్ మధ్యలో లేచి వస్తారు కదా, లేచి వచ్చి పట్టబగులు అరంధతి నక్షత్రం చూడమ్మా చూపిస్తారా? చూపించారు. కనపడిందంటే ఏమంటారు? నిజంగా కనిపించిందా? కనపడకపోయినా కనపడింది. ఎందుకంటే చెప్పురా నాకు కూడా కనపడలేదంటే ఎట్లా పెడతాం మళ్ళా నీ ఇష్టం. నిజంగా మనంత గుడ్డు లేవు. యుగ సంబంధమైన దేవత కనపడకపోయినా కనపడినట్టు, వినబడకపోయినా వినబడినట్టు చేస్తాను. గుడ్డితనం కలుగు చేస్తుండే కళ్ళకు. అది గాడిద, అది పంది, అసహించుకుంటాడు. మళ్ళీ దానికి విరాటం. ఏం గుడ్డితనం కాకపోతే ఏముంది? అంతగా ఇష్టమైతే ఇంట్లో పెట్టుకోపంది. ఇది వద్దంట, ఆడిపోయి గోబరిపోయి వస్తాడు. ఏం గుడ్డితనం పెట్టింది? ఏమన్నా అర్థం అవుతుందా? యుగ సంబంధమైన దేవుల వల్ల కళ్ళకు గుడ్డితనం కలగజేసి. ఒకసారి మా స్కూల్లో పనిచేసి టీచర్ని నాకు తెలుసు, తర్వాత అన్ని అడిగేవాడు. మీరు ఏ ఊరు పోతారు సార్? సేవకు. ఆలయ ఊరు అనుకున్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు అనుకున్నారు, ఎందుకు వాళ్ళు మాట్లాడారు. నేనేమో అమృతగారి అడుగుతున్నారేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంట్. టీచర్లు కూడా ఒక ఇంగు పెట్టినాడు ఆర్ఎస్ఎస్ తరఫున. వాడు మీరు టూపిలాగుతున్నాడు. మీరు ఎన్నైనా అక్కడ పని చేయండి, ఎవరు నమ్ముకున్నారు, ఎక్కడ నమ్ముకున్నారని. ఏమీ అంటే అప్పుడు చెప్పి
నేను ఈ ఏరియాకు ప్రెసిడెంట్ సార్, టీచర్ల గ్రూపులో నిజమే ఆయన చెప్తున్నాడు. ఎంత విడమర్చి చెప్పినా తప్పేం లేదులే సార్, గాలికి ముఖ్యమైన రాయికి ముఖ్యం ఏమవుతుంది అన్నా. గాలికి ముక్కుతాను అక్కడికి ముఖ్యం గాలికే కదా, ఎదురుకి ఏం లేకపోయినా దండ పెట్టుకుంటున్నాను కదా, మేము రాయికి ముఖ్య తప్పేముందండి. యుగ సంబంధమైన లాస్ట్ 10వ చివరికి చూద్దాం చూడండి. అదే 2వ కొరింథీ పత్రిక 6:15 లాస్ట్ 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10. క్రీస్తు బెలియాలు యుగ సంబంధము ఏం పేరు క్రీస్తుకు బెలియాలతో రాసుకోండి. బెలియాలు ఇది పేరు, సాధారణ ఒక పేరు. దాని అర్థం రాసుకోండి పక్కన. పనికి మాలిన వాడు. బెలియాలంటే అర్థం ఏంటి? పనికిమాలిన. పనికిమాలిన వాడు ఏం చేస్తారు చెప్పండి? అంతే చేస్తారు. బజార్లో పడి తిరిగేది ఎవరు చెప్పండి? ఇంటికి తిరుగుతారు చూడు ఎవరు? పనికిమాలిన వాళ్ళు తిరిగేది. అంటే కనుక కోపం కదా, అట్ట వహిస్తారా ఎప్పుడు తిరిగిస్తాము, ఈ వీధి నుంచి ఆ బజ్జీలు తిరిగినాం, ఏ దాంట్లో మనకి తిరిగి రావడం. పని ఉండేవాడు ఎవరైనా తిరుగుతాడా? మనం తిరుగుతామా? ఎందుకు తిరిగినాము? ఆ టైంలో తిరగా మా పని మాకు ఎక్కువైంది, స్కూల్ పోయి రావాలా, మళ్ళీ చర్చి పోయి రావాలా, ఏడ తిరుగుతాం బజార్లో. పనికి మానవులే తిరిగి సాతాను పేరే పనికి మానవుడు. వాడు కొంతమంది పనికి మానం తయారు చేసి బజార్లో పడి రచ్చబడ్డాడు కూర్చుంటాడు. మందిరానికి రావాలంటే కొంచెం కాలం తప్పిస్తారు. మరి రచ్చబడ్డ కూర్చోడానికి గంటల సేపు కూర్చున్నాం, మళ్ళీ మందిరం వేసిపోయి ఆడ కూర్చోండి. ఇది ఇక్కడ పనికి మానతనం. సాతాను పెద్ద పనికి మానవుడు, నిన్ను పనికి మానవుడిగా చేస్తాడు. అందుకే ఎవరన్నా కూర్చో అంటే ఫస్ట్ ఒక మాట అడగాలి, కూలి ఎంత ఇస్తారు అని అడగాలి. కూర్చోమంటే ఏమన్నా కూలి ఇస్తానంటే కూర్చుంటా. నాకేం అడిగిన 500 వస్తే నీ దగ్గర కూర్చుంటా 500 వస్తాయి. 500 ఇయ్యన్నా పొద్దు నుంచి నీకంటే కూర్చుంటా. ఒట్టి కూర్చోమంటే నా శాతం కాదు, నాకు శాతం పడింది. కూలి ఇస్తానంటే ఆడ కూర్చునే బదులు ఇద్దరు కూర్చుంటా. కూలికి రాని కూటికి కూరాకులని మాట్లాడుకుంటా ప్రజాల్లో జరుగుతావా? దేవుడి మాటలు అంతా నీకు నిర్లక్ష్యం అయిపోయినాయా? దేవుడి మాటలు వినలేనంత బిజీ అయిపోయినావా? ఏమింత పనికి మానతనం? సాతాను పనికి మానం చేస్తుంది. గుర్తుపెట్టుకో, వాడి పేరే బిలియాలు. 10 పేర్లు చెప్పుకున్న 10 లక్షలు. సాతాను స్వభావాన్ని వర్ణించండి అని 10 మార్కుల కోసం వచ్చింది అనుకోండి. సాతాను శాస్త్రంలో ఇవన్నీ రాదు. నెక్స్ట్ రాస్తారా? ఒకటి గుర్తుంటుంది అంతే. ఎస్ఏ టైం కోసం వచ్చింది అనుకోండి. సాతాను స్వభావాన్ని వివరించండి, వర్ణించండి 10 మార్కులు అంటే నీట్గా సొంత మాటలో రాయగల. ఆర్డర్ తప్పినా పర్వాలేదు, ఏమి ఇబ్బంది చెప్పండి. సాతాను ఇలాంటోడు. ఇక్కడ తదుపరి మనం ఉదయకాలం కంటిన్యూ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దేవుడి దాంట్లో ఎటువంటి పాపాలు కలిగిన వారు జింకలు కావాలా? తర్వాత టైప్ గురించి, షెడ్యూల్ గురించి అన్నం ప్రకటిస్తాడు. మరి దాని ప్రకారం అందరూ నువ్వైనా నేనైనా రెడీ చేస్తాం. అప్పుడు ప్రయోజనకరం. వచ్చినందుకు నేర్చుకున్నాను, విన్నామని తృప్తితో ఉన్నాను. అట్లా కాకపోతే మన సమయం దండగా అన్ని దండగా. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, జ్ఞానంలో వలె బ్రతుకుదాం. సాతాను చెప్పినట్టు వినడానికి కాదు, దేవుడు చెప్పినట్టు వినడానికి బ్రతుకుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుకున్నాడు.